we have to be very clear that we are all debut filmmakers. Okay, నన్ను నమ్మి మా అమ్మ నాన్ననే కాలేజ్ ఫీజు కట్టరు నార్మల్ గా. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఎవడో ఒక ముక్కుమని తెలియని వ్యక్తి మీద 10 కోట్లు 5 కోట్లు అంతే ₹1 పెట్టాలంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే ద రైట్స్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీ ఇవన్నీ కుదరాలి, ఇవన్నీ కరెక్ట్ గా. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి సేస్ ఫాలో యువర్ హార్ట్ అంటారు కదా. I don't believe in that. So stop following your heart, start using your brain. It's because nobody gonna give any for us actually if whatever you do. Struggling actors, directors and music directors ఉంటారు కదా, వాళ్ళకి అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? Just be honest with your work bro. నాకు చాలా మంది చాలా డెస్పరేట్ గా ప్లాస్టిక్ గా కనిపిస్తున్నారు. అంటే దే ట్రైయింగ్ టు వేరే వాళ్ళు ఏం చేయాలో మనం కూడా అదే చేయాలి. వేరేవాడు 5 నిమిషాలు ఇచ్చేస్తాడు, మనం 5 నిమిషాలు ఇచ్చేవాళ్ళం బ్రో. బ్రో యాక్చువల్లీ ఇది మీ కోర్ టీమ్ ఉంటుంది కదా, అందరు 23-24 అన్న నిజమేనా? స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ లైక్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్ వాజ్ వన్ ఆఫ్ కెమెరా అసోసియేట్. హీ వాజ్ 21. Entire team was like that. Nobody, even the producer was only 24. Oh. Yeah. He was the drone operator of the film. ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ తోని వర్క్ చేయాలని మీకు ఉంది? ఫ్యూచర్ లో ఏ స్టార్ యాక్టర్ తోని వర్క్ చేయాలని అజయ్ బ్రో మీకు? అదే బ్రో, నెవర్ మీట్ యువర్ హీరోస్ బేసిక్ గా. నాకు అయిన ఎక్స్పీరియన్స్ కలిసాను ఆయనని, బట్ తర్వాత నెవర్ మీట్ యువర్ హీరోస్ అని బయటకు వచ్చి సార్. సో ఐ ఫీల్ లైక్ irrespective of star or anybody, I want to like have a very star script. మీరు చెప్తుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. మన తరుణ్ భాస్కర్ ఒక నోటులో ఒక కాన్ఫరెన్స్ అయితే మేము వెళ్ళాం అక్కడికి. ఇట్లా మీరు ఎందుకు స్టార్ హీరోస్ తో పనిచేయరు అని ఎవరు ర్యాండమ్ గా అడిగితే నేను స్టార్ హీరోస్ ని తయారు చేస్తా అన్నట్టు గ్రేట్ ఆన్సర్ అసలు. ఆర్ట్స్ చూస్తావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే మనతో పాటు మన ఆరంభ మూవీ టీమ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ బ్రోస్ మీకు మీ డెబ్యూ మూవీ కోసం. సో మీ గురించి మీరే ఒక చిన్న ఇంట్రో ఇవ్వండి. సో మైసెల్ఫ్ అజయ్, నేను ఒక ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్ని and have done theaters like professional theaters for 1 year, and I have also traveled across India on stage performing as a stage performer also. After that I did my masters in filmmaking in Annapurna College of Film and Media, so specialization in cinematography. I have worked in couple of films like Vindu Bhojanam, The Great Indian Suicide as a DOP and all, and this is my debut film in direction. That's all about me. Cool, great bro. Sinjit bro, బేసిక్ గా మ్యూజిక్ అని ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ యాక్టింగ్ తో స్టార్ట్ చేశా, ఆడిషన్స్ అవన్నీ వెళ్ళి ఓ మంచి సినిమాలో మంచి రోలే వచ్చింది అనుకున్నా. సినిమా చూసేసరికి ఏం సీన్స్ లేవు, కొన్ని ఉన్నాయి, 1-2 ఉన్నాయి. ఇంకా యాక్టింగ్ లైట్ తీసుకుందాం అనుకున్నా. తర్వాత సినిమాటోగ్రఫీ చాలా కోర్సెస్ చేశా, చిన్న చిన్న వర్క్ షాప్స్కి వెళ్ళాను. దెన్ ఒక 2 ఫిల్మ్స్ కి, ఒక దానికి అసోసియేట్ డిఓపీలో చేశాను, ఇంకో దానికి సెకండ్ యూనిట్ డిపిలో చేశాను. ఓకే, అది కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదని మెల్లిగా సింగిల్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాను స్పాటిఫై. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ మ్యూజిక్, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఇట్ వాజ్ మ్యాండేటరీ మా ఇంట్లో. సో 5 years చిన్నప్పుడు 5th year నుంచి వైలిన్ నేర్చుకోవడం, తర్వాత కీబోర్డ్ నేర్చుకున్నా, అలా పక్కన ఉండింది అంతే. తర్వాత అదే ట్రెజర్ అని నాకు తర్వాత అర్థమైంది. సో ఐ డిడ్ కపుల్ ఆఫ్ సింగిల్స్ ఆన్ కపుల్, కొంచెం 3, 4, 5 సింగిల్స్ చేశాను స్పాటిఫైలో. అక్కడి నుంచి ఇంకా మెల్లిగా షార్ట్ ఫిల్మ్స్, జింగిల్స్ చేస్తూ ఐ ల్యాండెడ్ హియర్, being this as my first film as a music director. So yeah, actually Ajay garu మీకు క్వశ్చన్. 2 months బ్యాక్ టీజర్ చూశాను. అది లైక్ కంప్లీట్ గా నాకు టైం ట్రావెల్ లా అనిపించింది. అండ్ రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూస్తే అదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా అనిపించింది నాకు. యాక్చువల్లీ ఈ అంటే లైక్ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏముండొచ్చు అంటే లైక్ టైం ట్రావెలా లేకపోతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరా? వాట్ కెన్ ఇట్ బి? అంటే it's very difficult to confine this film into one genre, like but it has we have twisted the cinema very organically, ala edo jump em undadu. So it starts as a prison break basically. Okay, oka ఖైదీ తప్పించుకుంటాడు. That's what we have told in the trailer lo మనం ఏం దాచిపెట్టడం అవన్నీ ఏం చేయలేదు. We are very clear that the entire opening idea of the cinema to tell that a prisoner escapes mysteriously from a jail called Kalagati.
కాలఘాటి అనే ఒక జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకుంటాడు. కానీ ఆయన తాళం పగలగొట్టలేదు, బార్స్ కట్ చేయలేదు. లైక్ ఒక జైలుని తప్పించుకోవడానికి చేయాల్సిన ఏ వెరీ నార్మల్ పనులు ఏం చేయలేదు, అయినా తప్పించుకున్నాడు. సో అది ఎట్లా అని ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ దట్ హౌ డిడ్ హీ ఎస్కేప్ ఫ్రమ్ ద జైల్ అండ్ వేర్ హీ మైట్ హావ్ గాన్ ఎవరికి తెలీదు. సో దానికోసం ఇద్దరు డిటెక్టివ్స్ వస్తారు. సో దే వాంట్ టు ఫిగర్ అవుట్ దిస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ సెల్ అని. So and that leads to the next part of the story where the detectives finds only one clue. Okay. So that is that clue we have already presented in so many posters. I think you would have from the announcement post of the cinema we have kept that property in the cinema. Book. Exactly. So adi dorktad valaki. So that's the only thing which he left. Whether he forgot it or kavalani odlesi ellada anedi like you have to wait in the cinema. Yeah. And when this detective thinks that in order to understand this case or in order to investigate this case, we have to know this person because we don't know about him. So let us start reading this story. So atla that get back to his story. The process of and they know that, see, obviously there is a one very Indian cinemas lo, like I don't want to blame anything, but I observed this point from long back that డైరీలో ఉండగానే మీకు రొమాన్స్ లైక్ అన్ని రాసేస్తుంటారు కదా. అంతే. సో అన్ని ఉంటాయి. సో what we wanted to do was we want to avoid that thing. So we kept one more guy who is played by Lakshman Misala. Yes. Okay. So he's a fellow prisoner. Yes. Okay. And he's the only friend of Miguel, and he joins the investigation. And rest is the story told by read in the book and also explained by the prisoner. Ante katha. సో అలా వెళ్తూ పోతుంది. సో డైరీలో ఏమేమి మీకు ఆ సినిమాటిక్ లిబర్టీ ఏం తీసుకున్నామో, సాంగ్ కావచ్చు, సాంగ్స్ రావాలి ఖచ్చితంగా బికాస్ వీఆర్ ఇన్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్. సో ఇవన్నీ వీ హ్యావ్ టోల్డ్ ఇట్ త్రూ ద లక్ష్మణ్ క్యారెక్టర్ బికాస్ హీస్ అ థియేటరిస్ట్, థియేటర్ యాక్టర్. బేసికలీ మీరు థియేటర్స్ లో సూత్రధారం కొన్ని ఉంటారు, నరేటర్. సో అది అలా ముందుకెళ్తుంది. సో వాట్ ఎవర్ ద బుక్ కంటైన్స్ ఈజ్ వాట్ యూ గైస్ గోనా సీ అబౌట్ హౌ డిడ్ హి ఎస్కేప్ అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా, వీళ్ళని కనిపెడతారా, ఆయన జీవితంలో ఏం జరిగింది. అందుకే ఇన్ ట్రైలర్ ఆల్సో దే సే దట్ చెప్తే నమ్మరు మీరు ఖచ్చితంగా. యాక్చువల్లీ ట్రైలర్ లో, టీజర్ లో కూడా యాక్చువల్లీ నరేషన్ ఉంటుంది. టీజర్ లో కూడా ఫస్ట్ మన రామాయణ స్టోరీ నరేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆ నరేషన్ ఎట్లుంటుందో ఆ పిక్చరైజేషన్, ఆ ఫ్రేమ్ ప్రతిదీ సేమ్ ఉంటది అసలు. బికాస్ దిస్ ఆ ఫిల్మ్ లో కథలో ఉన్న ఐడియానే లైక్ దే రీడింగ్ అ డైరీ కదా. సో ఇట్ హ్యాస్ టు బి ద స్టోరీ. టు బి వెరీ ఫ్రాంక్, కథలో రియల్ టైమ్ స్పేస్ లో హీరో ఒక సీనే ఉంటారు అంతే, మిగతా అంతా కథనే. సో దేర్ ఇస్ నో హీరో ఇన్ ద థింగ్. సో దట్ ఈస్ ద ఐడియా. లైక్ దట్స్ వై వి వాంటెడ్ టు పీపుల్ టు గెట్ యూస్ టు ద సినిమా హౌ ఇట్స్ గోనా బి. సో దాన్ని చిన్న శాంపుల్ పీసే ట్రైలర్ యాక్చువల్లీ. Teaser, it's 100% we wanted to attract the audience because nobody gonna give any for us actually. If whatever you do, మీరు ఏం చేసినా ఎవరికి అంత టైం లేదు. So we want to attract them so that we use that mythology and it's not a false or a fake story. It's an inscription. నాకేమనిపించిందంటే ఆ కాంప్లెక్స్ స్టోరీని మాకు రిలేటబుల్ గా అంటే అర్థం చేపిస్తున్నాడు అనిపించింది. ఆ రామాయణం థీమ్ వాడుకొని అంటే ఆ నరేషన్ ద్వారా ఈజీగా అర్థం అవుతుంది ఇంకా స్టోరీ ఏందనేది. దట్స్ వాట్ ఐ నోటీస్డ్. అండ్ ట్రైలర్ లో కూడా ఒక దగ్గర అంటాడు మన ఏమంటారు హీరో ఫ్రెండ్, మీరు బుక్ మొత్తం చదవలేదా అని అంటాడు టీజర్ లో. బుక్ చదవలేదా అంటాడు. హి సేస్ దట్ కేస్ ఫైల్ చదవలేదు సార్. కేస్ ఫైల్ చదవలేదు. yes కేస్ ఫైల్ చదవలేదు. So that's a twist actually. So we can't yes అర్థమైంది. we are actually మేము చాలా అస్యూమ్ చేసుకుంటాం. చూడాలి అసలు మూవీ తప్పకుండా వెళ్ళి చూస్తాం. yes ఏంది అది. సో బ్రో, నా క్వశ్చన్ మీ ఇద్దరికి. సో ఈ మూవీ తీసేటంలో క్రాఫ్ట్ ఏది బెటర్ అనిపించింది? అంటే ఏ కీ రోల్ ప్లే చేసింది మూవీలో? లైక్ మ్యూజిక్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే కానీ మీ ప్రకారంగా మీకు ఈ మూవీకి ఏది మేజర్ రోల్ ప్లే చేసింది? సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ డెబ్యూ ఫిల్మ్ మేకర్స్ కదా మనం అందరూ. సో మనం అందరూ ఏంటంటే చిన్న మిస్టేక్స్ చేసిన, రాజమౌళి సార్ చెప్పినట్టు ఒక కమర్షియల్ సినిమా మీరు చేసి దాంట్లో ఒక 100 మిస్టేక్స్ ఒప్పుకుంటారు. ఒక హీరో ఎంట్రీ కరెక్ట్ ఉండి, ఇంటర్వెల్ బ్యాంక్ కరెక్ట్ ఉండి, క్లైమాక్స్ ఫుల్ హెవీ హై ఇంటెన్సిటీ ఒప్పేసుకుంటారు. లైక్ బీయింగ్ ఫర్ ఇట్. బట్ వెన్ డెబ్యూ ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్, మీకు ఏ ఒక క్రాఫ్ట్ ఏడా తేడా అయినా లైక్ దట్స్ అ రాంగ్ థింగ్ ఓన్లీ ఇన్ దట్ సినిమా. సో ఇట్స్ వాళ్ళు ఏం బ్రూటల్ గా దే విల్ బి వెరీ బ్రూటల్ బ్రో అని వెళ్ళిపోతారు. ఐ డోంట్ థింక్ ఒక క్రాఫ్ట్ వర్క్ అవ్వకపోయినా ఐ డోంట్ థింక్ విల్ గోనా గెట్ అ గుడ్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఐ డోంట్ థింక్ ఐ కెనాట్ మెన్షన్ ఎనీ వన్ క్రాఫ్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. లైక్ ఒక్కొక్క స్టేజ్ లో లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇంపార్టెంట్.
So I don't think any craft is very like I cannot mention any one thing. Everything was like we had to take care of everything basically. సింజల్ బ్రో మీకు ఏది అన్ని ప్రతి క్రాఫ్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, ఎందుకంటే అందరికి ఫస్ట్ ఫిలిం పెద్ద ఛాలెంజ్ ఇది. ఏది కన్వెన్షనల్ మెథడ్ లో వెళ్ళలేము. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సమ్ హట్కి అంటారు కదా, హట్కి కొత్తగా కావాలంటారు కదా. సో అన్ని ఎఫర్ట్స్ దానికే పెట్టాము. ఎందుకంటే నార్మల్ గా చేస్తే ఎవరు చూస్తారు బ్రో ఇప్పుడు. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్స్ ట్వీట్ చేశారంటే, సో వీ హావ్ బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అంటే మేము వెళ్ళి అప్రోచ్ అవ్వడం ఏం కాదు, ర్యాండమ్ గా పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ నేను ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంటే చాలా మంది చూస్తున్నారు. అదే నథింగ్ వాస్ కన్వెన్షనల్. మేము అదే వీఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ అదే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ సౌండ్ డిజైన్ ప్లేస్ కీ రోల్ ప్రతి ఒక్కరికి తెలియాలి. నీ అబ్బా ఇదిరా సౌండ్ డిజైన్ అంటే. అట్లనే ఉంది బ్రో. ఆ చిన్న ఫ్రాగ్ చిన్న క్యాటర్పిల్లర్ ని కూడా టీజర్ లో లేరు మీరు. ఆ చిన్న అది బాక్స్ దాని ఎంత చిన్న క్రియేచర్ అది, ఆ చిన్న క్రియేచర్ నడుస్తుంటే కూడా అసలు టీజర్ లా ఎవ్రీథింగ్ బ్రో. ఫ్రాగ్, కోయిల, వేల్ ఆరంభం అనే వర్డ్ వేల్. అవునవును. సో సింజిత్ బ్రో, మీకు అంటే మీరు పాస్ట్ లో వర్క్ చేసింది లవ్ స్టోరీ ఈ జానర్ లో కదా, సో ఇందులో వచ్చేసి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ జానర్ ఉంది. సో ఈ ట్రాన్సిషన్ లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి బ్రో? ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ఏమన్నా ఇట్స్ డ్రామా అంతే. సో ఓవరాల్ మనం కామన్ మ్యాథ్స్ లో కామన్ తీస్తాం కదా, కామన్ తీస్తే ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ బ్యూటిఫుల్ డ్రామా. ఓకే ఓకే. హ్యూమన్ ఎమోషన్స్ బేసికలీ. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొట్టలేం మనం డెఫినెట్లీ. అదే చెప్పా కదా, ఏది కన్వెన్షన్ ఉండకూడదు బ్రో మేము చేసేదానికి. సో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి అదే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డిటెక్టివ్ వస్తే సేమ్ అదే డిటెక్టివ్ మ్యూజిక్ కొడితే మనకి వేరే వాళ్ళకి తేడా ఉండాలి కదా. అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా బ్యాంకింగ్. ఐఎమ్ డెఫినెట్లీ బ్యాంకింగ్ ఆన్ దిస్ ఫిలిం. సో అందుకనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నా. తర్వాత 5 సినిమాల తర్వాత ఏముంటాయి ఏదో కూడా కొట్టేచ్చు. బట్ యా బ్రో అదే. సో మేము డివైడ్ చేసుకున్నాం ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క థీమ్. సో ఇల్లుకు ఒక థీమ్ ఉంటుంది, సర్కి ఒక థీమ్ ఉంటుంది, మన హీరోకి ఒక థీమ్ ఉంటుంది, జైల్ లొకేషన్ కి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాము. అమ్మాయి వచ్చినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాము. బ్రీజ్ ట్రై టు ఇన్వాల్వ్ ఫ్లూట్. అమ్మ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకైతే అమ్మనే హార్ట్ అండ్ సోల్. అవునవును. వాయిస్ ఓవర్ కూడా అమ్మదే ఉంటదేమో ఆ స్టార్టింగ్ టీజర్ లో వాయిస్ ఓవర్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అమ్మది చెప్పడం ఐ థింక్ అలా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ అదే కొంచెం అంటే నాకు పర్సనల్ గా ఎట్లా అనిపించిన ట్రైలర్ చూసినప్పుడు అంటే కొంచెం మదర్ ని ఎక్కువ కేర్ చేయకుండా కొంచెం గ్లిమ్స్ అనిపించినాయి. మేబీ ఆ రిగ్రెట్ అయ్యి మళ్ళా ఏదైనా జరగొచ్చేమో స్టోరీలా అనిపించింది కొంచెం. అంటే ఎప్పుడు సర్నే కాదురా నేను కూడా ఉన్నానంటది మమ్మీ. చాలా హింట్స్ ఉన్నాయి బ్రో, అందుకనే ఇట్లా స్పెసిఫిక్ గా అది థ్రిల్లరా అది ఇట్లా చెప్పలేదు మీకు. అస్యూమింగ్ సో మెనీ థింగ్స్ అందుకు అట్లా అవుతుంది. హోప్ఫుల్లీ సినిమా చూసాక కూడా ఇట్లా అందరూ ఇట్లా డిస్కషన్ పెడితే అంటే ఈవెన్ అవర్ ఐడియా లైక్ వి హ్యాడ్ దిస్ వెరీ అమేచ్యూర్ ఐడియా దట్ ఏం చెప్పకుండా థియేటర్ ట్రైలర్ కట్ ని చాలా దాచేసి అలా ముందుకెళ్ళి తిరుమ థియేటర్ కి వచ్చిన తర్వాత చెప్దాం అని ఒక అమేచ్యూర్. బట్ వాట్ వి అండర్స్టూడ్ లైక్ లేటర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ వాజ్ దట్ థియేటర్ జనాలు రావాలంటే మనం ఏదో ఒకటి చెప్పాలి, లైక్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఎవరు కదలరు ఈ టైంలో. దిస్ మెనీ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఆన్ టు ద థియేటర్స్. సో ట్రాఫిక్ ఉన్నప్పుడు లైక్ మీకు క్రియేట్ అయిన థింగ్స్ క్రియేట్ అయ్యి అక్కడికి వస్తే అట్లీస్ట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయగలిగితే, ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయగలిగితే ఐ థింక్ వీ హావ్ వన్ అట్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ కెరియర్. ఇందాక మీరు అన్నారు కదా సింజిత్ బ్రో, చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. చాలా మంది యాక్చువల్లీ కొన్ని ట్రైలర్లు వస్తాయి అంటే ఎట్లా ఉంటది అంటే అది మైండ్ బ్లోయింగ్ టీజర్లు ఉంటాయి. మీరు అట్లనే అనిపించింది బ్రో, మీకు కంటెంట్ అట్లాంటిది. అందరూ చాలా చిన్న క్రూ అని అనుకుంటారు చాలా మంది, కానీ ఇది ఏదో చాలా పెద్ద క్రూ, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్రూ చేసినట్టు అనిపించింది ఆ టీజర్ ఆ ట్రైలర్ చూస్తుంటే. ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది నిజంగా అసలు చిన్న సినిమా చిన్న బడ్జెట్ అని ఎక్కడ అనిపించలేదు అసలు. మలయాళ మూవీస్ ఉంటాయి కదా మనకి, అంటే న్యాచురల్ గా తీసి మొత్తం రియలిస్టిక్ గా అవుట్పుట్స్ వస్తాయి కదా. నాకు చాలా ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు లైక్ అట్లాంటి ఫీల్ వచ్చింది అనమాట. అంటే లైక్ మలయాళీ మూవీ చూసినప్పుడు వాళ్ళు ఎంత రియలిస్టిక్ గా తీసుకొస్తారో అట్లాంటి ఫీల్ ఇక్కడ వచ్చింది. అంటే లైక్
ప్రతి ఒక్కటి కూడా అంత కేర్ తీసుకొని అంత లైక్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి తీశారు అనిపించింది. అండ్ కంటెంట్ కూడా లైక్ చాలా బాగా అనిపించింది. చెప్పిన టీజర్ అయినా సరే ఏమంటారు ట్రైలర్ కూడా స్టోరీ టెల్లింగ్. So we have one promotional content. We have done that video actually. That video is called 5 reasons not to watch Arambam అని. 5 కారణాలు మీరు సినిమా చూడకుండా ఉండడానికి అని. దాంట్లో one of the reason is this is not a Malayalam cinema. లేదు మలయాళం సినిమా కంటే బెటర్ అనిపించింది నాకు. అంటే అంటే మలయాళం మూవీ అని ఎందుకన్నా అంటే యాక్చువల్ గా మలయాళీ మూవీస్ వాళ్ళు ఎక్కువ అంటే లైక్ ఎక్కువ గ్రీనరీ అండ్ కొంచెం రియలిస్టిక్ గా తీస్తుంటారు. అంటే లైక్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఏమంటారు సెట్స్ యూజ్ చేయకుండా. ఇవాళ ఒక ఇంటర్వ్యూలో ఎవరో యాంకర్ భయ్యా కన్నడ మాట్లాడుతున్నారు ఎవరితోనో, ఓ మలయాళీయా అప్పుడే ట్రైలర్ చూసింది. నాకు మనోడు ఇంకోటి ఏంటంటే లైక్ why Malayalam films like they sound like that according to my research is that see they have this very limited budgets, okay, like they have very limited budgets. So ఇప్పుడు వాళ్ళు set construction చేసి okay there are only 3-4 people like Mohanlal, Mammootty, they can afford that thing. But the filmmakers who are like very debutant or ఎవరు ఉన్నారు వాళ్ళ మార్కెట్ కూడా అంత ఉండవు. సో అందుకే వాళ్ళు they come up with that idea of exploiting whatever free మే ఏం దొరుకుతుందో దాన్ని తీసుకొని they want to use to tell a story so that people are getting attracted. It's a package kind of a thing, gift wrap చేసినట్టు. తొలినేస్తమా సాంగ్ అప్పుడు అసలు ఏమనుకున్నారు బ్రో అంటే ఆ సాంగ్ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఒక మదర్ తో కనెక్ట్ అవుతుంది, ఒక ఫ్రెండ్ తో కనెక్ట్ అవుతుంది, వాళ్ళ సార్ తో పెట్టుకున్న అంటే ఎవరితో విన్నా ఆ కాంబినేషన్ కి ఆ సాంగ్ గానీ అది చాలా కనెక్ట్ అవుతుంది. ఏమనుకోని కంపోజింగ్ కంపానియన్షిప్ బ్రో, కంపానియన్షిప్ అంతే. ఇప్పుడు అది నేను మా అమ్మని అనుకుని చరణం అంతా సో పల్లవి అంతా ఆల్రెడీ ఉన్నదే. ఒక రఫ్ ఐడియా నా దగ్గర ఆల్రెడీ ఉన్న పాట అది అన్డివైడెడ్ అటెన్షన్ అని ఎప్పుడు 2023 న్యూ ఇయర్ కి చేశారు చిన్న బిట్ చేసి దాన్ని మనోడు దాన్ని తీసుకుందాం అన్నాడు. సో సినిమా థీమ్ అలాంటిదే. ఇప్పుడు తూరూరు అని ఉంది కదా ట్రైలర్ లో, ఇట్స్ అది అన్డివైడెడ్ అటెన్షన్. నేను చేసిన ఒక సింగిల్ కూడా చిన్న 1 minute 20 seconds సాంగ్ అది. సో సినిమాలో ఉంటుంది, దాన్ని పాటగా మార్చామన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ కంపానియన్షిప్ అంతే. నువ్వు ఎవరిని ఊహించుకుంటే మీ నాన్నను ఊహించుకుంటే మీ నాన్న మీ అమ్మను యువర్ ఫస్ట్ ఫ్రెండ్ కంపానియన్షిప్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో చరణం మళ్ళీ కొత్తగా కంపోజ్ చేసాము. అండ్ we had this idea to use Joel joke because it has to be a lullaby. Okay. And I desperately wanted to make it lullabies in the very long time. And luckily ఈ మూవీతో డెబ్యూటెంట్ మూవీతో we had one idea, like I had discussed with Sinjit also before. If I want me to give a hint, that song which you are తొలినేస్తమ ఏముందో మీరు దాన్ని బాధగా అనుకుని ఒక సాడ్ సిచ్యుయేషన్ లో ఇఫ్ యూ లిజన్ టు దాట్ యూ విల్ ఫీల్ హ్యాపీ యాక్చువల్లీ కొంచెం. బట్ ఇఫ్ యూర్ ఇన్ అ గుడ్ మూమెంట్ విత్ రిలేషన్షిప్ ఆర్ ఎవరైనా మీ ఫేవరెట్ పర్సన్ గురించి ఆయన ఫ్రెండ్ ఎవరో ఊరికి వెళ్తున్నాడు ఏదో అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతున్నాడు, మీరు చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ గురించి తలుచుకుంటే మీకు కొంచెం బాధ అవుతుంది, మిస్ చేసుకుంటారు. అయిన పర్సన్ ని ఒకసారి తలుచుకుంటే ఓకే వాళ్ళతో గడిపిన క్షణాలు తలుచుకుని బాధపడతారు. సో దట్ వాస్ ద ఐడియా దట్ టు బ్రింగ్ ఇన్ ఈ సమయం గడిచిపోతుంది. సో వెన్ యూర్ హ్యాపీ ఇఫ్ యూ థింక్ అబౌట్ దట్ లైన్ యుల్ ఫీల్ సాడ్. సో అజయ్ బ్రో మీకు క్వశ్చన్ ఉంది. యా బ్రో. సో ఈ మూవీని మీరు ఒక నావెల్ బేస్ చేసుకొని తీశారు కదా? అవును. సో ఈ మూవీలో నావెల్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 95. ఓకే. ఐ థాట్ మీరు కొంచెం మార్చి ఉంటారు. అది రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకున్నారా లేదంటే ఆల్మోస్ట్? See, the whole point was a novel చదివినప్పుడు నాకు కలిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏముందో I wanted to give the same experience. That was my measurement scale. Okay, when I was directing the cinema, ఇప్పుడు ఏమనుకుని డైరెక్ట్ చేయాలి ఇలాంటి కథ డైరెక్ట్ చేసేటప్పుడు, లైక్ వాట్ వాజ్ ద థింగ్. ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఎంట్రీ సీన్లు లేవు, లేదా ఒక నరికే సీన్లు లేవు, ఏం లేవు. దట్ నేను వాట్ ఐ కెన్ ఆఫర్ టు ద పీపుల్, థియేటర్కి వచ్చే వాళ్ళకి ఏం ఇవ్వగలుగుతామని ఒక చిన్న ఆలోచన ఉండాలి కదా. సో ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ బుక్ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి అనేది చాలా వేగ్ వర్డ్ కానీ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. Okay. And there was also pages where I literally it's a very weak medium book చదవడం అనేది, because when you're reading a book you have letters words pages ఉంటది. బయట ఎవడో ఒకడు అరుస్తూ ఉంటాడు, మా వాళ్ళు పిలుస్తూ ఉంటారు, చాలా ఇది ఉంటది. సో అంత డిస్టర్బింగ్ స్పేస్ లో కూడా like when I was reading a book ఆ 2-3 pages అనేది like if it can take me back to my entire life, ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఇన్ ద బుక్ లీవ్ అబౌట్ ద సాంగ్ విత్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీడియా, మ్యూజిక్ లేదు, సౌండ్ లేదు, ఏం లేదు, జస్ట్ వర్డ్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇది నేను అక్కడ ట్రాన్స్లేట్ చేయగలిగితే
then I have done the justice to the book. So I feel like a 5% kuda why I'm calling it 95 because see that 5% is that effort which we put to bring in audience into the theater. వాళ్ళంత దూరం నుంచి వస్తారు కదా, సో దానికి ఎగ్జాక్ట్ గా బుక్ లో ఉన్నట్టే చెప్తే కొంచెం వాళ్ళకి లైక్ సాంగ్స్ ఉండవు, బుక్ లో సాంగ్స్ ఉండవు అన్ని, లైక్ యూ కెనాట్ ఇన్స్క్రైబ్. ఇప్పుడు గణేష్ అనే క్యారెక్టర్, లైక్ ద ఫెలో అనే క్యారెక్టర్ లక్ష్మణ్, ఆయన కూడా కొంచెం ఎమోషనల్ గానే ఉంటాడు, కథలో సీరియస్ గానే ఉంటాడు. సో యూ వాంట్ గివ్ అ స్మాల్ బ్రేక్ టు ద పీపుల్ బై కాస్టింగ్ లక్ష్మణ్ అన్న అండ్ వర్క్ అరౌండ్ హిస్ క్యారెక్టరైజేషన్ వాట్ హీ హాస్ డన్ ఇన్ ద ప్రీవియస్ సినిమాస్. కొంచెం ఆ యాంగిల్స్ తీసుకొచ్చి మన స్పేస్ లో కొంచెం నవ్వించగలిగే ప్రయత్నం చేశాము. సో ఇవే ఈ 5% అంతే కాకుండా వీ నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. 95% ఇట్స్ అంటే కొంచెం అది ఉండాలి కదా బ్రో, మీరు చెప్పిన ప్రతిదీ కొంచెం అప్పుడే అది ఒక మూవీ లెక్క అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ బికాస్ విజువల్ మీడియా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, స్ట్రాంగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ ద సేమ్ హ్యాండ్ ఈజీగా డిసప్పాయింట్ అయిపోతారు నార్మల్ గా. లైక్ యూ హ్యావ్ టు బి లిటిల్ కర్వీ. బుక్ ఈజ్ ఓకే బికాస్ యువర్ ఓన్ ఇమాజినేషన్. ఈ రోజు ఆపేసి రేపు చూసిన డబ్బులు ఏం పోవో, ఎవడేం పట్టించుకోవడం, 1 month తర్వాత కూడా చదవచ్చు. సినిమా అట్లా కాదు, లాస్ట్ కొంచెం ఇట్లా సాల్ట్ వేసినట్టు మా దగ్గర పాటలు ఫైట్ అలా కొంచెం మసాలా అది. అజయ్ బ్రో ఇంకోటి నాకు ఏమర్థమైందంటే ఈ కన్నడ బుక్ ఎందుకు తీసుకున్నారంటే తెలుగు వాళ్ళకి అర్థం కావద్దని అట్లా తీసుకున్నారు. ఇప్పుడు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి అది కూడా అదే అంటున్నా నేను, అమెజాన్ నుంచి అలా ఆర్డర్ చేసుకుని అరే ఇది మొత్తం కన్నడ ఉంది ఎట్లా, ఎందుకంటే ఆ టీజర్ అట్లాంటిది, అరే ఏమైందని అట్లా తెలుసుకోవాలని ఉంటది ఆ నెక్స్ట్ మూమెంట్. సో నా అభిప్రాయం ఏంటంటే లైక్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం లేకుండే, నేను కన్నడిగా కదా, నేను బై అండ్ ఐ రీడ్ తెలుగు నావెల్స్ ఆల్సో బేసిక్లీ. అండ్ నాకు లైక్ దిస్ ఇస్ ద ఓన్లీ బుక్ లైక్ which gave me strength to like wait for 3.5 years, build a team, find a producer. ఏది జరిగినా దాన్ని తట్టుకుని లైక్ ఓకే మేము చేయగలుగుతాం, ముందుకు బయటకు తీసుకురాగలుగుతాం ఈ సినిమా అని చిన్న హోప్ కావాలి కదా. లేకపోతే ఇప్పటివరకు you guys have understood what we would have gone through. I don't want to talk about it because everybody will go through that. So but that book is what kept us going. లేదు నచ్చుతుంది, ఎక్కడో ఒకటి చోట నచ్చుతుంది ఆడియన్స్ కి. మనకు బిఫోర్ ఎవరు వస్తారో అది ఎలా అయిపోతుంటే ఒక బిజినెస్ స్పేస్ లో పడిపోతాం. ఫిల్మ్ మేకింగ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే వరకు, మీకు ప్రోడక్ట్ చూపించే వరకు డైరెక్ట్ ఆడియన్స్ కి, జెన్యూన్ ఆడియన్స్ కి ఒక బిజినెస్ స్పేస్ లో పడతాం ఒక డీప్ టైం లెంత్ వరకు. అది నరకం బ్రో. లైక్ వాడికి ఒక 10 రూపాయలు వస్తుంది అనడానికి కొన్ని నార్మ్స్ ఉన్నాయి బ్రో. కొన్ని ఆబ్వియస్లీ ఇట్స్ ఇంపార్టెంట్ నార్మ్స్ ఉన్నాయి. యాక్టర్స్ ఫేమస్ లైక్ స్టార్ కాస్ట్ అని చెప్తే ఆయనకి వేరే వేరే చోట బిజినెస్ అయిపోతే ఆయన చేసుకుంటాడు. లేదు ఈ సినిమాలో లైక్ ఏదైనా లైక్ వాట్ ఈస్ దిస్ జాన్రా, ఇది రొమాన్స్ లైక్ అట్లాంటిదా, ఓకే ఎగిరిపోతాయి, ఏదో ఒకటి పెట్టేయచ్చు, కొన్ని సీన్స్ బట్టి వెళ్ళిపోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్ ఉంటే హిందీ డబ్బింగ్ రైట్స్ వచ్చేస్తుంది. సో మెనీ బిజినెస్ మాడ్యూల్స్ విచ్ ఇట్ ఫాల్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వి నెవర్ టిక్డ్ ఎనీ బాక్స్. సో ఆయన చూసిన వాళ్ళందరూ వచ్చి లైక్ ఇట్స్ లైక్ నాకు ఏం అర్థం కావట్లేదు బ్రో, ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్, యూనిక్. కానీ ఇది ఎట్లా, హౌ యూ గైస్ విల్ ప్రమోట్, హౌ యూ విల్ షో ఇట్ టు ద పీపుల్ ఇలా అంటున్నారు. సో యాక్చువల్లీ వీ వెంట్ దేర్ టు దెమ్ బికాస్ మనకు తెలియదు సార్, మనం సినిమా చేసాము, మీరు చూపిస్తారేమో అని మేము వచ్చాము బికాస్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద బిజినెస్ అని. సో ఐ ఫీల్ లైక్ నావెల్ ఈజ్ వాట్ గివ్ అస్ లైక్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో అర్థం కాకూడదు అవన్నీ ఏం లేదు, ఎందుకంటే మేము పోస్టర్ రిలీజ్ నుంచి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఓకే విల్ పుట్ దిస్ బుక్ అవుట్ నావెల్ అని. లేదు అర్థం కాకూడదు అంటే ఇప్పుడు యాజ్ ఎ తెలుగు వాళ్ళు కన్నడ చదవలేరు కదా, అట్లానే నేను అంటే అది బ్రిలియంట్ మూవీ లైక్ అనిపించింది చెప్పాలంటే. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఓన్లీ బికాస్. ఇంకోటి ఏంటంటే బ్రో, ఐ డోంట్ థింక్ పీపుల్ నౌ have that much of time to read a book and Ponniyin Selvan ever చదవలే స్టోరీ. నీకు 150 రూపాయలు పేటిఎం చేస్తా పోయి నువ్వు ఖర్చు అయిపోయి నాకు 2 గంటలు అని చెప్పి. సో బేసికలీ it's a very to be very frank, it's very simple story bro, simple line అది ఓకేనా. ఆయన ఎక్కువగా ఆలోచించలేదు. లైక్ సమ్ స్టోరీస్ కమ్ ఫ్రమ్ ఎక్స్టీరియర్, ఒక బయట నుంచి వస్తాయి కథలు, కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఇట్ గెట్స్ ఇన్ టు సెంటర్ పాయింట్. కొన్ని కథలు సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది బయటికి. సో
దిస్ ఫిలిం హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ యాంగిల్స్ ఉంది కథకి. కానీ వన్ ఆఫ్ ద కోర్ పాయింట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ విచ్ ఇస్ ఇన్ ద సాంగ్, విచ్ వీ హావ్ కెప్ట్ ఇట్ ఇన్ ద సాంగ్ ఆఫ్ తొలినేస్తమా. ఆబ్వియస్లీ నేను ఎంత స్క్రీన్ ప్లే రాసినా, ఏం సింబల్స్ వాడినా, సెంటర్ లో ఉన్న ఏం ఫ్రూట్ ఆర్ నట్ ఏముందో అది మీరు అందరికీ తెలుసు, నాకు తెలుసు, నేను అందరికీ ఉన్నదే అది. సో దట్స్ వెరీ సింపుల్. దానికి అవుటర్ ప్యాకేజ్ ఇది. ఆ పాట రాసింది కిట్టు ఇస్సాపురే కూడా, స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. ఓకే ఓకే. ఇంకోటి బ్రో, కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉండే స్టార్టింగ్, ఆ జైలు అంటే ఆ జైల్ పైనుంచి చూపిస్తున్నప్పుడు లాంగ్ షాట్ లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఈ ఫైర్ అంటుకోవడం ఇంటికి. యాక్చువల్లీ ఈ విఎఫ్ఎక్స్ లో మీరు ఏమైనా కాంప్రమైజ్ అయినారా, లేకపోతే అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? లేదు బ్రో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిలిం లో వాట్ ఎవర్ బడ్జెట్ వీ హ్యాడ్ నో ఫిలిం కి, వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఐదర్ వీ కెన్ గో వితౌట్ విఎఫ్ఎక్స్ అండ్ షో ఇట్ లైక్ అ వెరీ what you call very indie cinema, very indie cinema, like a movie lo లేదా film festivals ko elle రకమైన cinema, it was there. And we would also have that option of like okay, bring it budget లో ఎంతో కొంత స్పెండ్ చేసి, కొన్ని చోట స్పెండ్ చేసి దాని నుంచి ఓకే ఎంత ఒక ఎఫర్ట్స్ పెట్టారు, ఓకే ఎంతో కొంత ట్రాక్షన్ తెచ్చుకోగలుగుతాం అనే ఒక ఇది ఉండే. సో we chose the second option. Like we didn't just because not doing అంటే we know that మన సినిమాకు ఉన్న బడ్జెట్ రేషియోకి విఎఫ్ఎక్స్ రేషియోకి చాలా ఖర్చు పెట్టాలి టు వాట్ ఎవర్ టు గెట్ ఇట్ డన్. బట్ మన సినిమా బడ్జెట్ కి, మన విఎఫ్ఎక్స్ బడ్జెట్ కి we have a limitation actually. We have this kind of a star cast. For example, గామిలో కూడా extraordinary VFX ఉంది actually, to be very frank, which I saw. Yeah. But that also has a equal casting. You have Vishwak Sen. So me minimum మాట్లాడేటప్పుడు they are starting with 10 or 15 or 20 CR kind of thing. ప్రీ-రిలీజ్ బిజినెస్ అయిపోయి ఉంటుంది, కొంచెం జరుగుంటది అది. ఫాస్ట్ లీకేజ్. మనం ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ మీరు నోటీస్ చేస్తున్నది కట్స్ అండ్ ఐడియా ఆఫ్ ద సినిమా బట్టి. సో అది వర్క్ అవ్వకపోతే మనకి వి కుడ్ హావ్ బీన్, ద ఫిల్మ్ వుడ్ హావ్ బీన్ ఎంటైర్లీ ఇన్ హార్డ్ డిస్క్. సో అదైతే లైక్ వి హావ్ లైక్ ట్రై టు గివ్ లాట్ ఆఫ్ థింగ్. కొన్ని లైక్ చిన్న థింగ్స్ ఉంది ఆబ్వియస్లీ, బట్ దట్ కమింగ్ అండర్ this film is coming under a very not even moderately budget, low budget. Oh, okay. So అంటే మేము విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అమ్మా, అందుకనే కొంచెం క్యూరియస్ ఉండే. I understood, like విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళకి కొంచెం అక్కడక్కడ తెలుసు. అంటే లైక్ ప్రతి దాంట్లో కూడా వినో అంటే ఇప్పుడు మూవీ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి విఎఫ్ఎక్స్ కూడా బేస్డ్ అయి ఉంటది. ఎందుకంటే మన టిఎఫ్ఐ లో లైక్ విఎఫ్ఎక్స్ కి ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు, లైక్ కాకపోతే ఒకప్పుడు చాలా తక్కువ బడ్జెట్ పెట్టేవారు. మన యాక్చువల్లీ మన విఎఫ్ఎక్స్ థింగ్స్ వి ఓన్లీ వర్క్ ఫర్ నరేటివ్ బ్రో. లైక్ ఇప్పుడు ఆ జైల్ ఏముందో, దట్ జైల్ ఆబ్వియస్లీ నేను ఒక డ్రోన్ షాట్ పెడితే నాకు కావాల్సినట్టుగా ఉండదు అక్కడ. ఒక హాఫ్ బిల్డింగ్ పడిపోయి ఉంటది. ఐ డోంట్ వాంట్ ఇట్ జస్ట్ బికాస్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండిపెండెంట్ సినిమా యాంగిల్. ఓకే పెట్టేసాను బై, చూసుకో ఎవడు గుర్తుపడతాడు రా ఆడియన్స్, ఏం గుర్తుంది, ఒక డ్రోన్ షాట్ పడితే చాలా. అలా కాకుండా వి వాంట్ పుట్ ఎఫర్ట్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే ఒక 10 రూపాయలు ఉంది, 2 రూపాయలు ఇక్కడికి ఇద్దాం, ఒక 1.5 రూపీస్ ఇక్కడికి ఇద్దాం. డిస్టర్బ్ అవ్వకుండా పెడదాం, ఆడియన్స్ డిస్టర్బ్ అవ్వకుండా మన కోర్ లో ఉన్న కథ చెప్పేద్దాం అనేది మా పాయింట్. సరే, నెక్స్ట్ అది ఆరంభంలో ఉంది కదా బ్రో, అదే ఫ్రంట్ కో క్యారో డౌన్ కో క్యారో, నాకు అది కొంచెం మన మెమెంటో అప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సినిమా స్ట్రక్చర్ ఎట్లా ఉంటది, అదేమన్నా అట్లా రిఫరెన్స్ లాగా బ్రో? అంటే అదేమన్నా అది యాక్చువల్లీ ఎలా చెప్పాలో అర్థం కాదు. అది హెయిర్ పిన్ స్ట్రక్చర్ కదా, అది సేమ్ కొంచెం అట్లా రిఫరల్ గా ఏమన్నా ఒక స్టోరీ ఫార్వర్డ్ ఒక స్టోరీ బ్యాక్వర్డ్ ఏమన్నా రివర్స్ లో జరుగుతుంది అన్నట్టు ఏమన్నా అంటే సింబాలిజం? అంటే మీరు ఒకసారి సినిమా చూడండి, చాలా వాల్యూ ఉంది యాక్చువల్లీ. అందుకే సినిమాలో ఆ టైటిల్ లో ఫస్ట్ సున్నా వస్తుంది, తర్వాత స్టార్ట్ విత్ ఆల్సో. అండ్ యాక్చువల్లీ మీరు చూస్తే టీజర్ లో లాస్ట్ లో డయాగ్రామ్ రాస్తూ డయాగ్రామ్ వేస్తాడు. డయాగ్రామే సున్నా, రైట్? మనకేంటంటే అక్కడ మళ్ళీ ఒక లైన్ గీసి అది ఆడియన్స్ కి ఆరంభం అని చదవడానికి ఇంకేదో చదువుకుంటారని భయంతో సున్నా చేసి ఆ డయాగ్రామ్ ఆరో మార్క్స్ మెయింటైన్ చేసాం పాత్ అనేది. బట్ ద డయాగ్రామ్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ సినిమా యాక్చువల్లీ. సాంగ్ లో కూడా బ్రో రావు సార్ అదే ఆయన కూడా స్టిక్ ని ఇట్లా రౌండ్ లాగా చూపిస్తాడు, అదేదో సంథింగ్ ఉంది, ఏదో ఉంది అంటే చాలా ఉన్నాయి ఆ రౌండ్ కి రిలేటబుల్. ట్రైలర్ లో టీజర్ లో కొంచెం రిలేటబుల్ ఉన్నాయి చాలా.
ఒక సర్కిల్ అంటే ఒక డ్రోన్ షాట్ కూడా ఉంటది, ఒక కారు ఒక ఆటో ఇట్లా వెళ్తుంటది. అది కూడా అంటే టైం లైన్స్ లెక్క అనిపించింది నాకైతే. అందుకే అప్పుడు టైం ట్రావెల్ అని ఆ థాట్ వచ్చింది అప్పుడు. ఆరంభం అంటే లైక్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ సింజిత్ బ్రో అంటే లైక్ ఎక్కడ ఎప్పుడు కనెక్ట్ అయ్యండి మీకు? యాజ్ ఐ టోల్డ్, నావెల్ చదివిన తర్వాత లైక్ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ద ఆథర్ బికాజ్ కన్నడలో నా రీజనల్ లాంగ్వేజ్ లో నా మదర్ టంగ్ లో లైక్ ఇలాంటి ఒక బుక్ రావడం, బేసికలీ ఇలాంటి ఒక బుక్ రావడం అనేది నాకు బాగా నచ్చింది. లైక్ ఎందుకంటే రైటర్స్ లేరు కదా, లైక్ ఇప్పుడు ఫిల్మ్ రైటర్స్ అయినా పర్లేదు, కొంచెం అట్లీస్ట్ చెప్పుకోవడానికి స్వాగ్ అయినా ఉంటది నేను ఫిల్మ్ రాస్తున్నాను. కానీ ఒక బుక్ రాస్తున్నా అంటే అదే మన పెళ్లి చూపుల్లో ఆయన ప్రియదర్శి చెప్పినట్టు ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో ఆయన లైక్ ఒక ఆథర్ ఒక బుక్ ని రాసి అంత టైం పెట్టి ఒక బుక్ రాసి దాన్ని పబ్లిసైజ్ చేసి అది ఉంది కదా, కొంచెం మీకు లైమ్ లైట్ అయినా వస్తుంది, ఏదో కొంచెం ఎంతో కొంచెం ఉంటుంది, బుక్ లో ఏముంటది ఎవరికి తెలియదు. సో అయినా ఆ ప్రయత్నం చేసి అంటే ఐ అండర్స్టూడ్ దట్ ఓకే దిస్ గై ఇస్ లైక్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ అని. సో ఐ రియలీ వాంటెడ్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ I took his number, somehow collected his number from publications and all. తర్వాత ఏంటంటే హీస్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ అని, అంటే మా ఊరోడే, నాకు తర్వాత కనెక్ట్ అయింది అది. సో కోవిడ్ అయిపోయిన తర్వాత ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ యాక్చువల్లీ. సో అలా మాట్లాడుతున్నప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ దట్ వి బోత్ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ బికాస్ హీ డస్ మ్యూజిక్, హీస్ అ తబలా ప్లేయర్ అండ్ హీ డస్ మ్యూజిక్ ఫర్ థియేటర్స్, ట్రావెల్ అవుతారు. సో అలా ఆయనకు తెలిసిన పేరు నాకు తెలిసిన పేరు చాలా మ్యూచువల్స్ ఉండే. అలా మాట్లాడుతూ ఐ టోల్డ్ హిమ్ ఇది సినిమా చేస్తే బాగుంటది అని, సార్ ఎవరికైనా ఇవ్వండి కదా, సినిమాకి బయటికి వస్తే కథ ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతుంది, లైక్ అంటే ఇట్ వాజ్ ఆల్సో ఓటీటీ స్పేస్ కోవిడ్ టైంలో చాలా బాగుంటది, ఇప్పుడు ఇట్లాంటి కథ వస్తే బాగా అనిపిస్తుంది నేను అనుకున్నా. ఐ ఫెల్ట్ లైక్ దట్. దెన్ హీ టోల్డ్ దట్ నువ్వే చేసాయి కదా అయిపోతుంది, ఎవరో ఎందుకు, నువ్వు చేయాలంటే చేసేయి అని అన్నారు. ఇప్పుడు నేను ఎవరు ఎక్కడ వెతకాలి అని ఉండే. ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. ఓకే, ఐ గాట్ అన్ ఐడియా. ఓకే, ఎనీహౌ ఐ వాంటెడ్ టు టెల్ స్టోరీస్. సో యాజ్ ఐ టోల్డ్, cinematography was not my first choice. సో నేను ఫిలిం స్కూల్కి ఎంతో కొంచెం ఖర్చు పెట్టాను, లైక్ కొంచెం నాకు ఇది వచ్చింది, లైక్ వాట్ యు కాల్ స్కాలర్షిప్ వచ్చింది. మిగతా ఎంతో పెట్టుకోను, లైక్ ఇంత కాస్ట్లీ ఉంటుందో నాకు తెలియదు జాయిన్ అయ్యే ముందు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్స్ సో కాస్ట్లీ ఫిలిం ఎడ్యుకేషన్ అని. సో దాన్ని చేసుకోవడానికి సినిమాటోగ్రఫీ వచ్చింది. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ ఆర్ అ స్టోరీ టెల్ యాజ్ అన్ యాక్టర్ కావచ్చు, లేదా ఇంకేదైనా బెటర్ స్పేస్ లో. ఐ డోంట్ now I feel like direction is the best space to tell a story. Yes. So normal independent space lo actor aina kuda evaro cheppina maata vinali chaala second. So then I felt okay, ipudu I can tell a story also, and this story, the scale of the film, the characters, the idea of the film is right for people like me and like whoever all now have worked in the cinema. మా అందరూ ఈ ప్రయత్నం చేయగలిగితే మనకు దీంట్లో ఫెయిల్ అయినా మనకు సక్సెస్ అని మన అభిప్రాయం. Great. That's what the first line which we discussed was like, let's not worry about success or failure. See, we are nobody here, we are bunch of faceless people. Okay, so ee cinema valla mana fail aina kuda it's a respectable failure, it's not a very something like that. So we took this call and then we went on with like bringing this film into on screen. Yes. So ala chestu unte obviously meeku telusu kada, like we will face lot of things. I don't want to talk about that. And we were in contact with one of the music composer and it didn't work out for lot of reason. సో ఆయన ఆ టైంకి ఫేమస్ అవ్వడము లైక్ ఇవన్నీ జరగడం వల్ల మనకు టైం కుదరలేదు. అండ్ మనలాంటి సినిమాలకి ఐ అండర్స్టూడ్ దట్ బిగ్ నేమ్స్ విల్ నాట్ వర్క్, రిలీజ్ వర్క్ అవుతుంది అంతే, అది కూడా రిలీజ్ వర్క్ అవుతుంది. ఆ రిలీజ్ లో కూడా ఏంటంటే వాళ్ళే ఉంటారు, మనం ఎవరు కనపడం. ఇప్పుడు మనకు లైక్ వీఆర్ ఏబుల్ టు టాక్ టు యూ గైస్ అండ్ డూ దిస్ గైస్ బికాస్ పెద్ద నేమ్స్ ఏది అటాచ్ అవ్వలేదు నార్మల్ గా కాబట్టి వీఆర్ ఏబుల్ టు కమ్అట్. ఎంత వచ్చినా అది మనకే ఉంది. సో అలా ఆ ప్రాసెస్ లో లైక్ ఐ మెట్ సింజిత్, లైక్ వన్ ఆఫ్ మై మ్యూచువల్ ఫ్రెండ్ సజెస్టెడ్ సింజిత్. సో దెన్ ఐ హర్డ్ సింజిత్ సాంగ్స్ అండ్ ఆల్ అండ్ ఐ అండర్స్టూడ్ దెర్ ఈస్ లైక్ వెరీ హిస్ స్ట్రెంగ్త్ ఇస్ లైక్ క్లాసికల్, మోర్ ఆఫ్ క్లాసికల్ స్ట్రెంగ్త్ ఉంది నాకు అనిపించింది. సో ఐ వాంటెడ్ టు మిక్స్ దిస్ వన్ ఏలియనిస్టిక్ ఐడియా విత్ ఇండియన్ క్లాసికల్ యాక్చువల్లీ బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ విలేజ్. an idea of see మీరు ఇప్పుడు నేను చెప్తున్నా జానర్స్ అన్ని మీరు రెఫరెన్స్ తీసుకునేది ఆబ్వియస్లీ హాలీవుడ్ నుంచి ఏదో చెప్తారు కదా, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ విలేజ్, ఎక్కడో ఒక మారుమూల గ్రామం. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ బెటర్ స్పేస్ టు లైక్ మిక్స్ అ క్లాసికల్ థీమ్ ఫర్ ద సినిమా సో దట్ ఇట్ గివ్స్ దట్ లాట్ ఆఫ్ జక్స్టాపోజిషన్, కొంచెం మజా వస్తుంది. లేకపోతే అదే నేను ట్యూన్ కొడితే లైక్
బోర్ కొడుతుంది. క్రేజీ థాట్ యాక్చువల్లీ, చాలా మంచి అనిపించింది. సో అందుకే నేను అన్న స్టార్టింగ్ లో కూడా లైక్ ట్రైలర్ చూసిన తర్వాత జనరల్ క్లాసిక్ ఏదైతే బీజిఎం మనకు వస్తుందో అది లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ న్యాచురల్ గా ఉంది. అంటే ప్యూర్ గా ఇట్లా వెళ్ళిపోయింది అంతే, సస్పెన్స్ లేదు, ఏదో నార్మల్ ఎమోషనల్ సీన్ చూసినట్టు ఉండేది కొంచెం. బేసిక్ అదే దానికి కూడా ఒక స్ట్రక్చర్ లో వేసుకున్నాం. ఇప్పుడు ఇట్లాంటి ఇళయరాజా రేహమాన్ చెప్తే వావ్ అంటారు, ఇప్పుడు ఏం చెప్తే నవ్వుతారు. అది ఆ టీజర్ నిజంగా కొంచెం సెన్స్ ఉన్నోడు చూసినా వావ్ అనాల్సిందే, లేకపోతే అని సెన్స్ లేదు. ట్రైలర్ కి చాలా అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ట్రైలర్ వాట్ వీ హావ్ డన్. ఒక స్ట్రక్చర్ వేసుకుని, సో ఫస్ట్ వచ్చేది ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్, 3 యాక్ట్స్ డివైడ్ చేసుకుని ఏదో ఒక ఫార్ములా అనుకుని చేసాము. లేదు బ్రో, యాక్చువల్లీ నేను ఎవరో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసిరేమో అనుకున్నా కానీ డెబ్యూటెంట్ వాళ్ళు చేసిరని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అన్నారు కదా ఇందాక ఫేస్లెస్ అని, యాక్చువల్లీ ఈ మూవీ తర్వాత నెక్స్ట్ మీ ఫేస్ చూసే సినిమాకి వస్తారేమో. అంటే ఇది మన అజయ్ నాగా తీసిండు, అరే ఇది మ్యూజిక్ అంటే మీ ఫేస్ చూసి నెక్స్ట్ టైం నుంచి వస్తారు. అంటే జస్ట్ నేమ్స్ అంటే లైక్ ఇప్పుడు సంజిత్ మ్యూజిక్ అండ్ అజయ్ నాగస్ డైరెక్షన్ అట్లా అని చూసి, ఎందుకంటే అది మాకు టీజర్ ట్రైలర్ అని అది ఒక మార్క్ అనిపించింది. డెబ్యూ తోటి ఏంటంటే మీకు ఒక ఇమాజినేషన్ వస్తుంది, ఓకే వీళ్ళ మూవీ వీళ్ళు చేస్తారు అంటే ఇట్లా ఉండొచ్చు అని థాట్ స్టార్ట్ అయితే. అప్పటి డెబ్యూ అంతవరకు మనకు తెలియదు కదా, అప్పటికి ఎవరో ఎందుకు తెలియదు మనకి. దట్ వాజ్ అవర్ ఐడియా. ఎందుకంటే వాట్ వి అబ్జర్వ్డ్ వాజ్ మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైక్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ వన్ సినిమా నో ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, మీరు ఎట్లా గట్లానో ఒక 30 లక్షలు మీరు అలా స్టార్ట్ చేస్తారు, 2 కోట్లు 1.5 కోటి ఇట్లా స్టార్ట్ చేసుకుని లాస్ట్ లో అదేది కుదరక ఒక 30 లక్షలు అక్కడికి తెచ్చుకుని తీసేద్దాం రా భయ్ అని వెళ్ళిపోతారు. సో ఒక సినిమా తీయడం ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఇన్ ఇండస్ట్రీ యాక్చువల్లీ, బట్ ఒక మంచి సినిమా తీయడం చాలా కష్టం. అండ్ టు గో త్రూ దట్ కరియర్ ఈస్ వెరీ డిఫికల్ట్, బికాస్ అది అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ లూజ్ హోప్. అక్కడ పనిచేసిన ఒక 40 ఎంతో మంది పాపం ఒక అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అయినా ఒక నమ్ముంటాడు. ఆ 30 lakhs లో కూడా ఆయన ఏం చేసి ఉంటాడంటే పాపం ఆ అబ్బాయిలు అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ లో కానీ ఎవరైనా కానీ వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళు పని చేసుకుని ఉంటారు. చివరికి వాళ్ళకి ఏమీ దొరకదు, వాళ్ళకి కనీసం స్క్రీనింగ్ కి కూడా ఎవరిని పిలవడం వద్దురా బాబాయ్ తీసేసి వెళ్ళిపోదామనే సిచ్యుయేషన్ లో కూడా ఉంటారు వాళ్ళు. అది అయ్యి లైక్ దే లూజ్ హోప్ ఆన్ సంథింగ్. బట్ వాట్ వీ థాట్ వాజ్ లైక్ మనం ఒక్క సినిమా ఎంత టైం అయినా పర్లేదు ఒక సినిమా చేసుకుని లైక్ దాంతో పాటు మనకంటూ ఒక టీమ్ క్రియేట్ చేసుకోగలిగితే, లైక్ ఒక మంచి కాంపౌండ్ సెట్ చేసుకోగలిగితే, సో ఇట్స్ నాట్ లైక్ ఈ సినిమా అయింది నెక్స్ట్ మంచిగా పేరు వచ్చింది నెక్స్ట్ మళ్ళీ నేనే లైక్ ద కాంబో రిపీట్స్ అనట్లేదు. I have my own friend, like I am keep mentioning on my stages also, like Vinay, Sandeep and unnaru. So if they are directing a cinema, then I'll be executing the cinema. So we are doing like that. So we'll not gonna be like okay ఇప్పుడు అయిపోయింది కదా సెకండ్ ఇట్లా చేద్దాం ఇట్లా స్కేల్ అప్ చేసుకుని వెళ్దాం అని కాకుండా లైక్ అంటే ఇప్పుడు అదే అది ఇప్పుడు నేను చేయాలంటే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు కొంచెం ఏదో కొంచెం ఏదో కొంచెం పేరు వచ్చినా కూడా దాన్ని వాడుకుని ఏదో ఒక ఇష్టం లేని కథ చేసుకోవాలి, లేదా ఫోర్స్ఫుల్ కథ చేసుకోవాలి, లేకపోతే మర్చిపోతారు నన్ను అదేదో ఉంటాయి అన్ని ప్రెజర్ పెట్టేస్తారు. మనకు ఏంటి పోరాడతాం, బ్యాంక్ అకౌంట్ లో లేజీ పేలో పే కట్టకపోతే వద్దురా ఏదో చేసేద్దాం అనే ఫీలింగ్ లో వస్తాం. సో అలా కాకుండా ఉండడానికి we wanted to have our own compound where like work like a director. If you're very confident about the story, like you direct a film. Okay, now somebody is more confident than you, let him work, then you take a step back and now execute the cinema for him. So the cycle keeps running and more people can come out. Opportunities. Yes. So it's not Ajay or Sinjit or anybody. I feel like it has to be the team which we have created, AVT. It's that's the thing for my producer ante. Yeah. So like inkoti ee process lo mee memorable moments emunna bro, అంటే ఈ మూవీ తీసే ప్రాసెస్ లా మీ పర్సనల్ గా మీకు ఏదైనా మంచిగా అనిపించింది, అరే నాకు ఇది కొంచెం మెమరబుల్ గుర్తుంటది నాకు ఎప్పటికి ఇట్లా అన్నట్టు? ఇద్దరికి ఫస్ట్ నేను చెప్తా. స్కోర్ స్టార్ట్ చేసినాము 1 month లో అయిపోయింది. స్కోర్ అయిపోయాక మా లైన్ ప్రొడ్యూసర్ రోహన్ అని ఉంటాడు. లైన్ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్, ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ ఫ్రమ్ NSD. అజయ్తో వచ్చిండు. వచ్చి అప్పుడే అమ్మ తొలినేస్తామా సాంగ్ ఎడిట్ అయ్యి ఫైనల్ మాస్టర్ వచ్చింది. ఫైనల్ మాస్టర్ పంపించింది చెన్నైకి వెళ్ళి చూసి పెట్టి ప్లే చేస్తున్నాము. మనోడు ఉడికెళ్ళి కూర్చుండు. మనోడికి ఇంట్రెస్ట్ చూద్దాం ఎట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మేమిద్దరం, నేను అజయ్ ఇంకా నా
సూపర్వైజర్ కల్మి అని, మేము ముగ్గురం కలిసి కూర్చునే చేస్తాం మ్యూజిక్ త్రూ అవుట్. లైక్ ఒక 1 వీక్ ఒక రీల్, లైక్ 3 days ఒక రీల్, ఆల్ జామింగ్, అంత జామింగ్ సెషన్ లానే. సో మనోడు ఒక రోజు రోహన్ అనేవాడు వచ్చి అన్నా నేను కూడా చూస్తా అన్న అని వచ్చింది అజయ్తో. ఇట్లా వెనకాల కూర్చున్నాడు, మేము ప్లే చేస్తున్నాం, చూస్తున్నాం. ఇట్లా కిందకి వెళ్ళిపోయాడు, వెక్కి 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 ఏడుస్తున్నాడు, వెక్కి ఏడుస్తున్నాడు. ముక్కు కళ్ళు రెడ్డిగా అయిపోయి ముక్కు ఇట్లా అనుకుంటాడు భయ్యా. అసలు అంటే నేను అప్పుడు మాక్సిమం 3-4 times కలిసి, అంతే అంత ఎక్స్ప్రెసివ్ కాదు మనోడు. మామూలుగా ఈజ్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ ద ఫిలిం. హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ప్రొడక్షన్ హౌస్. హీ డస్ ఒక హనుమంతుడు లాగా, ఇంకా లైక్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. అసలు చూడడానికి కూడా ఫుల్ ఇట్లా ఇట్లా మొత్తం గడ్డం మీసంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన ఫిలిం లో సినిమాలో పోలీస్. మనకు తెలుగు కూడా కొంచెం అంటే బాగానే మాట్లాడతాడు, బట్ ఓకే ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా బుట్టం ఇలా. నాకు అర్థం కాలేదు ఫస్ట్. అర్థం ఇలా చూస్తా కదా, వాట్ డస్ దిస్ మీన్? పయ్యే ఏడ్ చేస్తున్నాడు, అయిపోయింది, మనం గెలిచేసాం అనుకున్నాం. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ వీక్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ వాళ్ళకి షో, అందరికి షో ఉండే. చూస్తే సినిమా అయిపోయాక కూడా వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ మదర్ ఏడ్ చేస్తున్నారు. అంతే. అంటే నాకు మా బామ్మ చెప్పేది అనమాట, నువ్వు చాలా మంది నవ్విపించగలుగుతావు నీ ఆర్ట్ తో, ఏడిపించాలి నువ్వు. మా బామ్మ వైలెన్స్ వాయించింది, చాలా మంది ఎమోషనల్ అయిపోయేవారు. అంటే అంత సాడ్, నాకు అర్థమైంది కదా అంత సాడ్ కృతులు వాయించేదా ఏంటి అర్థమైంది. కానీ దెన్ హీ టోల్డ్ మీ, నేను ఇంజనీరింగ్ వచ్చాక ఆర్ట్ పర్పస్ అదే, అదే ఐ యూజ్ ఆర్ట్ అని నేను చాలా సార్లు వాడతా, డోంట్ మైండ్. బట్ పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఇస్ దాట్. ఐ మీన్ యూ నవ్విపించచ్చు డెఫినెట్లీ, బట్ ఏడిపిస్తే నువ్వు గెలిచేసావు అని. అంటే షీ మేడ్ బి రాంగ్, బట్ నాకు అది చాలా, ఇంకా అది బెస్ట్ మెమరీ బ్రో నాకు లైఫ్ లాంగ్. ఇంకా నాకు అసలు బెస్ట్ మెమరీ అది. ఇంకా అసలు తను అట్లా ఏడ్చిందంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే చాలా, అంటే అతను అంత ఎమోషనల్ ఉంటది. అదే చెప్పాలి మరి, నాకే బ్యూటిఫుల్ మూమెంట్ అది. నెక్స్ట్ డే మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చాడు ఇన్స్పెక్ట్ చేద్దాం. మనోడికి అసలు ఏం ఐడియా లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమైతుంది. అప్పుడే అయిపోయి 5 రీల్స్ అయిపోయి చూసాడు, బయటకు వచ్చాడు. సేమ్ శివాజీ సినిమాలో లాగా ఆఫీస్ బయటకు వస్తారు ఇలా వచ్చి ఓకే బ్రో అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అనుకుని అదే ఇంకా అక్కడే అది చాలు బ్రో. అంటే అదే ఈ జ్ఞాపకం 10 కదా దాచేసుకో, ఆ జ్ఞాపకాన్ని నేను దాచేసుకో. తొలినేస్మాలో కూడా లాస్ట్ సాంగ్ అంతా అయిపోయాక ఒక మ్యూజిక్ వస్తుంది కదా బ్రో, అది మటుకు అసలు ఒట్టిగా మనం రీల్స్ అంటారు కదా కిడ్నీ టచింగ్, నిజంగా అట్లా అంత నిజంగా చాలా డీప్ గా ఉంది. నేనైతే నీకు ఆ రోజు మెసేజ్ కూడా చేసా, ఐ గాట్ టీయర్స్ బ్రో అని. అట్లా మీకేముంది బ్రో అజయ్ బ్రో? అంటే చాలా మెమరీ, అంటే అందరు మీ ఫ్రెండ్స్ అన్నారు కదా, సో అఫ్ కోర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఏదైనా బెస్ట్ ఏదైనా ఉందా? అంటే కరెక్ట్ గా మాట్లాడాలంటే ఏమైంటే, when we were doing this film, it's so much hectic job that you don't have moment to stop and think what happened. ఈరోజు ఒక ఛాలెంజ్ క్రాస్ అయ్యాము, ఓకే 6:30 ప్యాకప్ చెప్పాము రా బై, ఓకే ఒకసారి కూర్చొని కాఫీ తాగి ఒక దమ్మేసి ఒక 3 జోకులు లేదు. అలా 6:30 అయ్యిందనగానే స్టార్ట్, రేపు అది లేదు, రేపు ఇది లేదు, రేపు ఆడ వెళ్ళాలంట, ప్యాకప్ చెప్పాలంట, శివమొగ్గ నుంచి పంపించాలంటే ఇవే ఉండేది మనకు. సో ఐ డింట్ హ్యాడ్ దిస్ లైక్ స్పేస్ టు like to be very frank, when I was shooting in jail, Shimoga jail lo, so we had this crowd of like 150 members, okay, prisoners. So mana film budget ga peddade, mana direction team emo ఐదుగురు డైరెక్షన్ టీమ్, దాంట్లో ఒక అమ్మాయి, 4 అబ్బాయిలు, ఒక 150 మంది జూనియర్ ఆర్టిస్ట్. ఓకే, అండ్ అందరు ఏంటంటే లైక్ దేర్ ఆల్ లైక్ జైల్ ప్రిజనర్స్ కాబట్టి క్లాస్ జూనియర్ ఆర్టిస్ట్ తీసుకురాలేము. పెద్ద సినిమాలో విలన్ వెనకాల వాళ్ళనే తీసుకురావాలి, కొంచెం ఆ పల్లెటూరు లుక్ ఇవన్నీ ఉండాలి. సో వాళ్ళు ఫుల్ తెలుగు అనగానే వాళ్ళు ర్యాగింగ్ స్టార్ట్ చేస్తారు బేసికలీ. ఆబ్వియస్లీ ఉంటది కదా, కొంచెం వేసుకుంటారు. 4 వాళ్ళు అటు వెళ్తున్నారు, ఇటు వెళ్ళిపోతున్నారు, ఎంత అంటే అన్నీ అంటున్నారు. లైక్ ఇట్ వాస్ వెరీ, అండ్ మన బడ్జెట్ లో ఏంటంటే ఆ రోజు 150 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు, వాళ్ళకి కాస్ట్యూమ్స్, లంచ్ ఇదే ఎక్కువ వెళ్ళిపోయింది. దీంతో పాటు జిమ్మి జిప్ ఉంది, దీంతో పాటు ఆ రోజు కాల్ షీట్ లో వీ హ్యావ్ రవీంద్ర విజయ్, లైక్ ఈజ్ లైక్ మనకు మేజర్ కాస్టింగ్ ఆయన. మళ్ళీ ఆయన డేట్స్ దొరకదు, ఆయన ఒక 10 సినిమాలో ఉన్నారు ఆయన. మళ్ళీ మన లక్ష్మణ్ అన్న, ఆయన కూడా అన్ని సినిమాలు ఉంటారు, లైక్ సపోర్టింగ్ కాస్ట్ కాబట్టి పెట్టేస్తారు అన్నింటిలో. మనకు డేట్స్ లేదు, వాళ్ళిద్దరు చూసుకోవాలి. దాంతో పాటు జైల్ 2 రోజులే ఉంది లొకేషన్, 150 మంది వీళ్ళ మధ్యలో వీళ్ళు ర్యాగింగ్.
yes సో చేశానంటే అండ్ దిస్ నాట్ ద బెస్ట్ మూమెంట్, ఐ జస్ట్ వాంట్ ఐమ్ టెలింగ్ హౌ ఏం కాదు ఏ మూమెంట్ అయినా. సో అప్పుడు 2 days మనం బయటికి రాలే, నేనైతే లోపలే ఉన్నా. సో ఓన్లీ ఆన్ లిక్విడ్స్ వి వెంట్. డిన్నర్ కి లంచ్ కి టైం లేదు, ఎందుకంటే వి వాంటెడ్ టు షూట్ ఎవ్రీథింగ్. ఇట్ మే లుక్ లిటిల్ లైక్ హైప్డ్ అప్ అనిపించచ్చు, కానీ ఆబ్వియస్లీ వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు హ్యావ్ లంచ్ బికాస్ మనం వెళ్తే వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని భయం, అందరూ అందరు ఎటో వెళ్ళిపోతారని భయం. సో వాళ్ళందరికీ కూర్చోపెట్టుకోవాలి, చేసుకోవాలి. అండ్ యాక్టర్స్ కి ఏంటంటే అందరికి షిఫ్ట్స్ ఉన్నాయి. ఓకే వీళ్ళు ఈ టైంలో ఫినిష్ చేసి పంపించేయాలి, వీళ్ళు ఈ టైంలో ఫినిష్ చేసి పంపించేయాలి, అవన్నీ ఉన్నాయి. మన షూట్ తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా కూడా అనొచ్చు, లైక్ ఏముంది బ్రో ఒక హాఫ్ కాల్ షీట్ నెక్స్ట్ డే పెంచుకోవచ్చు కదా అంటే, నెక్స్ట్ డే నుంచి ఒక పెద్ద సినిమా స్టార్ట్ అయింది, సప్తసాగర్ రాజు 2. Same day. Yes. So we are not able to book extra any dates. They told if you want to book, they want to wait for another 15 days. మనం అలా బయటికి వెళ్ళి రావాలి. There is no chance of extending the date. Yes. మళ్ళీ మీ బడ్జెట్ కూడా ఏం లేవు. We stayed inside the jail. అండ్ లాస్ట్ నైట్ 9:30కి ప్యాకప్ చెప్పి నేను ఇంకా పడిపోయాను కింద, అయిపోయింది వాళ్ళ కాలేదని చెప్పి. సో దే ఆల్ క్యారీడ్ మీ బ్యాక్ అవుట్ సైడ్ ద జైల్ బికాస్ వాళ్ళు ర్యాక్ చేస్తున్నప్పుడు ఐ టుక్ అ మైక్ అండ్ ఐ వాస్ కన్నడిగా. నో ఐ టోల్డ్ భయ్యా మీరు అందరూ ఫిల్మ్ చేస్తారు కదా, కన్నడలో చెప్పాను, నేను మీ లెక్కనే లైక్ వన్ ఆఫ్ యూ గై ఉంది. సో ఐఎమ్ మేకింగ్ అ ఫిలిం, ఇంతమందిని ఇచ్చేసుకొని. సో మీకు సినిమా మీద రెస్పెక్ట్ ఉంటుంది అనుకుంటున్నా, సో నాకు అంత రెస్పెక్ట్ ఉంది. లైక్ లెట్స్ కమ్ టుగెదర్ అండ్ మేక్ అ సినిమా. So and చెప్పి I motivated them and then they came us like they started giving shots. So పోలీసులు ఇలా ఫేక్ గా కొడుతూ ఉంటే ఆ చేజింగ్ సీక్వెన్స్ లో కొట్టండి ఏం పర్లేదు గట్టి కొట్టండి అంటే వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఫర్ మీ ఇది ఇంత ఎక్టిక్ ఉండడం వల్ల నాకు ఆలోచించలేకపోయాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే these are all in the BTS. After the film and everything was done, I saw the BTS and then I realized okay this much things happened అని. బట్ నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే వీ వాంటెడ్ టు షూట్ వన్ పర్టిక్యులర్ షాట్ ఇన్ ద సినిమా అండ్ వీ వాంటెడ్ టు హ్యావ్ అ రెయిన్ సీక్వెన్స్ ఫర్ దట్ సినిమా. రెయిన్ మిషన్ లేదు. సో ఒక బకెట్ ఒక పెద్ద వాటర్ బ్లూ కలర్ ఇది ఉంటుంది కదా డ్రమ్, వాటర్ మీద పెట్టుకుని లైక్ వీ వాంటెడ్ టు లైక్ వీ వర్ పంపింగ్ రెయిన్ అండ్ సో ద క్యారెక్టర్ హ్యాస్ టు రన్, ద కెమెరా హ్యాస్ టు బి దేర్ వెనకాల. సో ఫస్ట్ ఆటో వెళ్ళాలి రెయిన్, దాని మధ్యలో కెమెరా డిఓపి ఉన్నాడు, అవతల వైపు యాక్టర్ ఉన్నాడు. సో అన్ని మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది సీక్వెన్స్, ఇది కూడా అప్పుడు లాస్ట్ లో ఉంటది ఇది. సో వెన్ ఐ సా ఇన్ ద BTS వీ హావ్ కెప్ట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. లైక్ ఐ లిటరలీ సా ఇన్ ద BTS దట్ నేను, మా ప్రొడ్యూసర్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, కెమెరా యూనిట్, యూనిట్ అందరూ ఆ పైప్ ఉంటది కదా, దట్స్ వెరీ లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో, క్రౌడ్ వెళ్తుంది ఒక సీక్వెన్స్ చేయడానికి, ఎంటైర్ ఊరు చూస్తుంది ఊరేగి. సో వి స్టిల్ హ్యావ్ దట్ షాట్ వేర్ ఒక ఆటో ఉంది అండ్ we were not able to achieve that shot. It got okay, that was one more thing. కానీ when I saw that shot in the BTS we kept ఆ సాంగ్ లో ఆ లైన్ అక్కడికి ఆపాం. when you see the film you will understand. సో మనం వెళ్ళే దారి చేరుకునే గమ్యం కాదు, మనతో ఉండే తోడు. సో దట్ వాజ్ అవర్ ఎంటైర్ యూనిట్ రన్నింగ్ ఫర్ వన్ ఫెయిల్డ్ షాట్. అంటే అది చేయలేము, అది బాగా రావట్లేదు అని తెలిసినా కూడా వి ఆల్ గేవ్ అన్ అటెంప్ట్. అందరూ లైక్ ఆ పైప్ ని ఇలా అనుకుని మనం పడుతున్నాము, ఎవడో ఒక లేపుతున్నాడు, అందరు వెళ్తున్నాము. డిఓపి తిడుతున్నాడు లోపల నుంచి హిందీలో, అరే అంటున్నాడు. కన్నడలో మన వాటర్ ట్యాంకర్స్ వాళ్ళు కన్నడిగాస్, నీరు లేదనా నీరిల్లా మధ్యలో మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏమో ఏమంటున్నాడు రా వీళ్ళు అంటాడు, ఇదేమో చూడంటాడు అని వీళ్ళు. బేసిక్ గా పాన్ ఇండియా ఫిల్మ్ తీశారు బ్రో మీరు. సో దట్ వాజ్ ఐ లైక్ obviously సినిమా మంచిగా అయిన తర్వాత చెప్తారు కానీ దట్ వన్ ఫెయిల్డ్ షాట్ కోసం దట్ ఎంటైర్ టీమ్ కమింగ్ టుగెదర్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ హానెస్ట్. ఎందుకంటే కాల్ షీట్ డబ్బులు ఇవ్వగలుగుతాం కానీ ఇవన్నింటికి ఎంత ఇవ్వలేము కదా 60 మెంబర్స్. అవునవును. సో ఐ థింక్ దట్ వాజ్ మై ఫేవరెట్ మూమెంట్ ఇన్ ద ఎంటైర్. yes bro, బెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చి సౌండ్ డిజైనర్ తమిళనాడు, డిఓపి ఛత్తీస్గఢ్, డైరెక్టర్ కర్ణాటక, లైటింగ్ చీఫ్ తెలంగాణ, లైటింగ్ చీఫ్ భోపాల్,
పాన్ ఇండియా క్రూ, కాకపోతే ఇంకా యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా ఫిలిమే రిలీజ్ చేయాలి, కానీ మీ ఇష్యూస్ మీకు ఉంటాయి. నాకు తెలిసి ఇది తెలుగులో కొంచెం టాప్ సక్సెస్ అయ్యి మెల్లగా మీరు రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సాంగ్స్ అయితే అసలు హిట్. సంజిత్ హెగ్డే వాయిస్ అది కూడా బ్రో, ముగ్గురు టాప్ 3 సాంగ్స్, టాప్ 3 వోకల్స్ చాలా బాగున్నాయి 3 సాంగ్స్ కి. దాని గురించి కూడా డెఫినెట్ గా ఖచ్చితంగా లైక్ ఇక్కడ మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచిగా హిట్ అయ్యి వేరే లాంగ్వేజ్ లో కూడా కంపల్సరీ వస్తుంది అనిపిస్తుంది. ముగ్గురు అదే బ్రో బ్యూటిఫుల్. నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అన్నాను సింగర్స్ తో. మంచి సింగర్స్ తో పనిచేస్తే నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది బేసికలీ. అలా నాకు ఎస్పీ చరణ్ గారితో చేశాక లైఫ్ చేంజింగ్ చాలా. అంటే ఒక 3-4 రోజులు ఏం నిజమా ఎందుకంటే వెనకాలే ఆయన ఎక్కడ చూసినా ఎస్పీబీఏ ఉంటాడు నాకు. సో వాళ్ళ తనతో వర్క్ చేయడం చాలా బ్యూటిఫుల్ మూమెంట్. సంజిత్ హెగ్డే డెఫినెట్లీ మనోడు పాన్ ఇండియన్ సింగర్ కదా, అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సర్ప్రైజ్ అయితే శివాని తను ఫస్ట్ టైం పాడడం అనమాట. అండ్ తను ఈ సినిమాకి ముందే మేము పాడతాను, డెబ్యూగా చేసే ముందే మేము రికార్డెడ్ వోకల్స్. ఇంకో సాంగ్ ఉంది, అది సినిమా తర్వాత రిలీజ్ అవుతుంది. అది ఇంకా రిలీజ్ అవ్వాలి. అది ఓకే. ఇది బ్రో ఇద్దరికి అంటే ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ తోని వర్క్ చేయాలని మీకు ఉంది, ఫ్యూచర్ లో ఏ స్టార్ యాక్టర్ తో వర్క్ చేయాలని అజయ్ బ్రో మీకు? అంటే ఇట్లా ఉంటది కదా సర్టన్ ఒకరితో పని చేయాలి, క్రాఫ్ట్ బాగా తెలిసిన వాళ్ళతోటి. అదే బ్రో నెవర్ మీట్ యువర్ హీరోస్ బేసిక్ గా. నాకు అయిన ఎక్స్పీరియన్స్ కలిసాను ఆయనని, బట్ తర్వాత నెవర్ మీట్ యువర్ హీరోస్ అని బయటకు వచ్చా. సో అట్లేం లేదు, ఇట్స్ జస్ట్ డెస్టినీ అంతే. నేను ఎక్కడ తీసుకెళ్తే అంతే. మంచి స్క్రిప్ట్. ఇప్పుడు అజయ్ తో పని చేస్తాను నాకు తెలియదు, మన ర్యాండమ్ మెయిల్ చేశాడు, సరే కూడా ప్రాంక్ ఏమో అనుకున్నా. డైరెక్ట్ వచ్చాడు లోకి స్టూడియోకి వచ్చాడు, వచ్చి సినిమా చూపిస్తే ఓరినాయన ఇంటుందా అనుకున్నా. సో మనం ఈ డైరెక్టర్ తో పని చేయాలి అలా ఏం లేదు. మంచి ఫిల్మ్, మంచి స్క్రిప్ట్స్ ఉంటే చాలు అంతే. డీసెంట్ యాక్టింగ్, అమేజింగ్ యాక్టింగ్. మీరు బ్రో? I feel actors choice of actors depends upon commerce of the cinema. Commerce like even ఒక మంచి యాక్టర్ తో చేయాలనుకున్నా కూడా దాన్ని రాంగ్ సినిమాకి డేట్స్ ఇచ్చాడు కదా అని ఫిక్స్ చేస్తే అది పోతుంది బేసిక్లీ. Very honest. Basically, it's a very good story actually. Yes. If that film would have done by any debut filmmakers, ఒక ఊర్లో ఒక పల్లెటూరులో like unnecessary cars వెళ్తున్నాయి. So I feel like that. So I strongly feel like choice of actor అనేది it has to be on the script. So basically నాకేంటంటే if I want to work on scripts, like first script ని బాగా సెట్ చేసుకోగలిగితే, so that script gives you a lot of ideas which actually impresses people. Like ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని యాక్టర్ వర్క్ అవుతారని మన నమ్మకం వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ యాక్చువల్లీ డీల్ విత్ ఆల్ ద క్రియేటివ్ బ్లాక్స్. ఫస్ట్ హీరో సెలెక్ట్ చేసుకుంటే తర్వాత అన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాదు. బేసిక్లీ ట్రైలర్ ఎలా కట్ చేయాలో అర్థం కాదు, టీజర్ ఎలా కట్ చేయాలో అర్థం కాదు, ఎవరి మీద వెళ్ళాలో అర్థం కాదు. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ లాక్ అయిపోయి దాన్ని బట్టి యాక్టర్ సెలెక్ట్ చేసుకోగలిగితే, సో ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ క్రియేటివ్ డిసిషన్స్. మంచి క్రియేటివ్ గా చూస్ చేసుకోగలుగుతాం. టీజర్ ఇట్లా కట్ చేస్తే వర్క్ అవుతుంది బికాస్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్క్రిప్ట్ కదా. సో ఐ ఫీల్ లైక్ irrespective of star or anybody, I want to like have a very star script. Like ఓకే. మీరు చెప్తుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. మన తరుణ్ భాస్కర్ ఒక నోటులో ఒక కాన్ఫరెన్స్ అయితే మేము వెళ్ళాం అక్కడికి. ఇట్లా మీరు ఎందుకు స్టార్ హీరోస్ తో పనిచేయరు అని ఎవరు ర్యాండమ్ గా అడిగితే నేను స్టార్ హీరోస్ ని తయారు చేస్తా అన్నట్టు గ్రేట్ ఆన్సర్. అసలు అట్లనే అనిపించింది మీరు చెప్తుంటే. అంటే మనకు తెలియదు ఆ స్పేస్ ఎలా ఉంటుందో తెలియదు మనకు. లైక్ స్పేస్ ఎలా ఉంటుందో తెలియదు, అది ఏం చేయాలో తెలియదు. లైక్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ అ స్టోరీ వెరీ యూ స్ట్రాంగ్లీ ఫీల్ లైక్ ఇక్కడ ఈ హీరో నడుచుకుని వస్తే లేదా ఈ హీరో ఈ పర్టికులర్ యాక్షన్ స్క్రీన్ ప్లే రాసింది చేస్తే ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు అని ఒక నమ్మకం వస్తే ఆబ్వియస్లీ వీ కెన్ చూస్ ఎనీబడి. దానికోసం అయితే స్క్రిప్ట్ రాయలేమని నా అభిప్రాయం. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ సెటప్ లో వేర్ యూ కెన్ గైస్ జస్ట్ సీ అ టీజర్, మనలాంటి ఒక టీజర్ ని మీరు అందరూ చూసి దాన్ని మీరు బ్రేక్ డౌన్ చేయగలుగుతారు అంటే వీ హ్యావ్ టు బి లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు బి కేర్ఫుల్. ఐ ఫీల్ లైక్ ఏదో గ్రాండెడ్ గా తీసుకుని దొరికింది కదా ఒక ఏదో దోచుకుని వెళ్ళిపోదాం అంటే వర్కౌట్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ టు బి రిమెంబర్డ్ యాజ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్,
సో ఒక్క 30 కోట్ల సినిమా చేయడం కన్నా ఒక 3 కోట్ల సినిమా చేసుకుని ఒక 10 ఏళ్ళు గడిపేయడం చాలా ఇంపార్టెంట్. అది లేట్కి వచ్చినా పర్లేదు. లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది బ్రో, అంటే పాపం సింజిత్ కి నిద్ర వస్తున్నట్టుంది పాపం అంటే పొద్దు నుంచి వెళ్ళి టైర్డ్ గా ఉంటారు కదా బ్రో, అంటే ప్రమోషన్ చేసి ఫుల్ టైర్డ్. అదే నేను అదే లోపల సింజిత్ భాయ్ అనుకుని గ్యాప్ ఇవ్వరా ఎంతసేపు సాగొడతారా అన్నట్టుంది. పొద్దు నుంచి వాగుతున్నాడు అయినా ఎంత ఓపిక అసలు క్రేజీ. And it's a beautiful conversation with you guys. Yeah. అరే బ్రో ఇంకోటి కొంచెం ట్రైలర్ లోకి వెళ్ళిపోతా. ఒక టోర్ మిగెల్ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. మిగెల్ గురించి చెప్పాలా? యా, మిగెల్ అనే పేరు ఎందుకు తీసుకున్నారు? మిగెల్ అనే పేరా? సో దేర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ కోకో. Animated main character. So that also deals with lot of relationships actually. Choose unte it deals with oka family, dantlo una sambandhalu gurinchi. Aina wala tata వెతుకుని వెళ్తారు. Like that's an idea. He travels into another dimension. Lot of things are there like చావు దీనివన్నీ ఉంటాయి. And for me that character was like that name and that story was very I really moved from that film actually. So actually novel lo ఖైదీ పేరు గిల్బర్ట్. Gilbert. Gilbert. So I felt okay, I want to have some of my personal things so that you own it. Yes. ప్రొడక్షన్ హౌస్ లో వాళ్ళ పేరు పెట్టుకున్నట్టు మనం కూడా మన క్యారెక్టర్ పేరు పెట్టుకోవాలని ఉంటది కదా. సో అండ్ దట్ క్యారెక్టర్ హ్యాడ్ దట్ థింగ్స్ కొంచెం. సో ఐ వాంటెడ్ టు గో విత్ దట్ మిగేల్ అనే పేరు. సో that and it, don't you guys think that sounds well than Gilbert? దాని గురించి చెప్తే కనెక్ట్ అవుతుంది మంచిగా. సో నాట్ టూ మచ్ టు ద సినిమాకి దానికి అంత ఏం సంబంధం. ఇట్ వాస్ అబౌట్ క్యారెక్టర్ స్ట్రాంగ్ పాయింట్ ఉంటది, రిలేషన్షిప్ అవన్నీ ఉండే. అండ్ ఆయన కూడా వేరే ఎక్కడికో వెళ్తాడు టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్. సో అట్లా చాలా థింగ్స్ ఉండడం వల్ల ఐ వాంటెడ్ టు గో విత్ దట్ క్యారెక్టర్ నేమ్ మిగేల్ అని. చాలా పని చేసాము. వి డోంట్ నో హౌ ఇట్ గోస్ ఆన్ టు ద స్క్రీన్, హౌ ఇట్ ట్రాన్స్లేట్స్ అని. బట్ I hope that we have done lot of work on these things and all. And what I want to tell is like it is a complicated story, but we have made as much as effort to simplify the story and tell you beautiful story. We are only afraid that okay, oka general audience ki idi okay complex undra ane undi ani telusu kuda. Like ఇప్పుడు ట్రైలర్ టీజర్ కొంచెం అందరికి ఎక్కడం వల్ల ఇది అయింది. బట్ we were from beginning we knew that we were telling it to, maybe we don't know how many people we are telling it, but obviously there will be like lot of people who will be accepting this complexity in this simplicity. So దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి వెళ్తే మిమ్మల్ని అందరిని ఆడియన్స్ ని డమ్ రా మీరేం తెలియదు అన్నట్టు కూడా ఉంటది. చాలా మంది మీమ్స్ లో డార్క్ గురించి, డార్క్ వెబ్ సిరీస్ గురించి కోవిడ్ లో అప్పుడు అనుకుని నేను అనుకున్నా లైక్ దీని గురించే ఇంత మాట్లాడుకుంటున్నారంటే like I should give something for them to speak also if it's really worth moment. అన్ని నేను చెప్పేసి వెళ్ళిపోవడానికి I don't think this is the right cinema. Correct. So there will be that kind of a thing, but as I told it's not going to be jumpy or it's not going to feel like very plastic. ట్రైలర్ లో అన్ని బెస్ట్ షాట్స్ పెట్టేసి ఎంతో డబుల్ ఖర్చు పెట్టేశారా అనేది లేదు. బికాస్ ట్రైలర్ లో నరేటివ్ పెట్టాము, విధానం చెప్పాము, కొంచెం కాంప్లెక్స్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా లైక్ ఏదో హీరోయిన్ ఎంట్రీ లల్లల్లా అలా చేయకుండా వి టోల్డ్ సినిమా ట్రైలర్ ఇస్ ట్రైలర్, దిస్ ఇస్ వాట్ ద సినిమా. 2 minutes 41 seconds, అది 2 hours 10 minutes. So that's what be our cinema. I hope everybody will like it. Yes, definitely. అంటే మీరు ఆ నరేషన్ చేస్తున్నారు కదా టీజర్ ఆర్ ట్రైలర్ లో, అది బాగా నచ్చింది బ్రో. అంటే కాంప్లెక్స్ స్టోరీయే కానీ ఆ నరేషన్ వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. I think it will be there in the film also, like film watch adu narration continue chestam so that it will be easy for you to understand. Yes. But we strongly feel like we have done lot of work. like ఏదో తెలియకుండా అయితే వెళ్ళిపోయి చేయలేదు. తెలియకుండా సినిమా అమ్మడానికి వెళ్ళాం, అదైతే 100% ఒప్పుకుంటున్నాం. మనకి అమ్మడం రాదు, బట్ తీసాము. బట్ లక్కీలీ ఎవ్రీథింగ్ ఫెల్ ఆన్ లైన్ అండ్
after so much of like time change అవుతుంది, this too shall pass అంటారు కదా, అలా పాస్ అయ్యి we came off into this space. So we still we are left with I think 6 days or something and 5 days for US release. So ఒకసారి అయిపోతే మీ డెఫినెట్ గా మీరు చెప్పినట్టు మీ అంటే లైక్ టీమ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ సీన్ ఏమంటారు లైక్ హిట్ అయినా కాకుండా లైక్ దానికి అందరు కలిసి టీమ్ వర్క్ చేశారు కదా, డెఫినెట్ గా ఎఫర్ట్స్ అనేది మెచ్చుకోవాలి. అంటే అందరు ఫిలిం మేకర్ లెక్క లేరు బ్రో, యూఆర్ సంథింగ్ డిఫరెంట్ అని అనిపిస్తుంది యాక్చువల్లీ మీరు చెప్పిన ఇది కానీ. అంటే అందరికి ఆ కమిట్మెంట్ కానీ ఆ పైప్ ని అందరు అట్లా పట్టుకో, అసలు ఇట్ వాస్ చాలా మంచిగా అనిపించింది. ఒక ఇన్సిడెంట్ చెప్పారు కదా, దట్ షోస్ ఎవ్రీథింగ్, అంటే లైక్ ఎంత ఎఫర్ట్స్ ఉందని చెప్పి. స్టిల్ అవుట్ సైడ్ కూడా అందరూ ఇక్కడే బయటే ఉన్నారు, అందరూ అటే పడుకుంటారు. ఇన్ఫాక్ట్ మా ప్రొడ్యూసర్ ఇద్దరు లైన్ ప్రొడ్యూసర్స్ అందరూ కింద ఒక చాపేసుకుని అక్కడే పడుకుంటున్నారు, మేమందరూ ఇక్కడ పడుకుంటున్నాం. మార్నింగ్ పనికి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ స్పేస్ ఇస్తారు, లేట్ గా లేచే వాళ్ళు పాపం అక్కడ పడుకుంటారు. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్. And we are happy with this whatever it's happening, and I strongly feel like ఏం జరిగినా like 9th or 10th whatever it happens, and it's positive only for people like us. Like okay, at least we were able to without anybody's support, like me, Sinjit or anybody. Like Sinjit is like our biggest asset. ఏదైనా కాంటాక్ట్ కావాలి, ఏమి ఇక్కడ నుంచి ఏదో ఒక పాయింట్ లో బ్లాక్ అయ్యామో, ఏదో కాంటాక్ట్ కావాలి, ఏదో మాట్లాడాలి అంటే ఫస్ట్ మెసేజ్ సింజిత్ కి. ఎక్కడి నుంచైనా ఏదో ఒకటి కొట్టుకొని కాంటాక్ట్ పట్టుకొచ్చేస్తాడు. అట్లీస్ట్ హీల్ స్టార్ట్ అ ప్రాసెస్, తర్వాత మనం బట్ హీస్ ద వన్ హూ ఆల్వేస్ స్టార్ట్స్ అ ప్రాసెస్. సో ఐ ఫీల్ లైక్ everything happened for a reason, and we're hoping, finger crossed. I hope you guys like this cinema, and మనం ఇప్పుడు చెప్పిందంతా మీరు లైక్ మీకు అక్కడ అంత ఎక్కకపోతే సారీ, బట్ వీ హావ్ గివెన్ లిటరలీ లైక్ వి ఆర్ గివింగ్ ఆనెస్ట్ ట్రై. ఎక్కకపోతే ఇంకోసారి చూస్తా, మళ్ళీ ఇంకోసారి ఎక్కే వరకు చూస్తూనే ఉంటాం. బట్ వాట్ ఎవర్ వి హావ్ టోల్డ్ ఇస్ ట్రూత్. లేకపోతే ఇంత కాన్ఫిడెంట్ గా అయితే అబద్ధం చెప్పలేము, డిఫికల్ట్ అది. But these are all there in the cinema. Some people may notice it and some people may not notice it, but on whole it's a very beautiful and simple story. One final question bro, ఇది కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాస్టర్ క్లాస్ ఇస్తాం అప్పుడు ఇంటర్. అది కరెక్ట్, అది కరెక్ట్. అజయ్ నోలాన్ అంటారు అంతే కదా బ్రో. ఒక లాస్ట్ క్వశ్చన్ ఇద్దరికి కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే లైక్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్, డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? జస్ట్ బీ ఆనెస్ట్ విత్ యువర్ వర్క్ బ్రో. నాకు చాలా మంది చాలా డెస్పరేట్ గా ప్లాస్టిక్ గా కనిపిస్తున్నారు. అంటే దే ట్రైంగ్ టు వేరే వాళ్ళు ఏం చేయాలో మనం కూడా అదే చేయాలి, వేరే హెవీ డ్రమ్స్ వాడితే మనం కూడా అదే వాడాలి. షార్ట్ కట్స్ ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ట్ చాలా మంది ఆర్ దేర్, ఎవ్రీబడి ఇస్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్. ఓకే, యూ షుడెంట్ డూ దట్. షార్ట్ కట్స్ వెతుకుపోతే అంతే బండ అయిపోతుంది. నీకు ముందు వెనకాల రానికి కూడా ఉండదు, కూడా బద్దలు కొట్టాలి. సో షార్ట్ కట్స్ ఉండకూడదు. యూ షుడ్ బి టూ డెస్పరేట్. యూ జస్ట్ గో, యూ హావ్ టు గో విత్ ద ఫ్లో అండ్ ఆనెస్ట్ గా యూ హావ్ టు అప్రోచ్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్, మ్యూజిక్ అయినా, ఆర్ట్, నువ్వు డ్రాయింగ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా, రాస్తున్నా కూడా ప్రిటెన్షియస్ గా ఉండకూడదు బ్రో. అంతే ప్లాస్టిక్ గా. ఐఎమ్ సో డన్ విత్ ఇట్. లైక్ ఎవరైనా ఫిల్మ్ మేకర్ వచ్చి కూడా బ్రో మనము అట్లాంటి సినిమా డన్, లైక్ ఇట్స్ డన్. లైక్ నువ్వు పైసలు చేసుకుంటున్నావు, నువ్వు ఏం చేస్తలేవు. అంటే వేరేవాడు 5 నిమిషాలు ఇచ్చే వస్తున్నాడు, మనం 5 నిమిషాలు ఇచ్చేవాళ్ళు. అదే అంతే బ్రో. అంటే చేయొచ్చు, వేరే వాళ్ళు చేసి చేయొచ్చు, కానీ నీకు లాంజివిటీ అంతే లాంగ్ ఎక్కువ టైం దాకా లాంగ్ టర్మ్ స్పాన్, ఎక్కువ స్పాన్ ఉండదు. సస్టైన్. వర్డ్. సో మన టార్గెట్ ఏంటి? లెజెండ్ అవ్వాలి. లెజెండ్ అవ్వాలంటే నో షార్ట్ కట్స్. రాత్రి పాడ్కాస్ట్ వింటూ వాళ్ళ ఇంటర్వ్యూ, ఏఎన్ఆర్ ఏం తిన్నాడు, ఎన్టీఆర్ ఏం తిన్నాడు. సో అజయ్ బ్రో మీరు ఏం సజెషన్ ఇవ్వగలుగుతారు? సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ ఫిలిం, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే లైక్ నార్మలీ వాట్ ఐ లెర్న్ వాజ్ ఫస్ట్ కథ రాసుకుంటారు నార్మల్ గా, అండ్ they'll find a producer, and then they're going with all these things, no? So what I feel is that idea is not apt for at this point of time, basically. Okay, because నీకు తెలీదు, లైక్ you wrote a story and you were going door to door for production houses for like 2 years 3 years. అది జరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఆ స్టోరీ రిలేటబుల్ ఉంటుందా లేదా తెలియదు, లేదా ఇంకోటి తీసేస్తాడో లేదో తెలియదు. You never know. So what I feel is
fall into a circle of film. ఓకే ఫస్ట్ గెట్ ఇన్ టు ఫిల్మ్ సర్కిల్. లైక్ ఏదైనా ఒక టీం పనిచేస్తుంది అంటే వెరీ ఇంపార్టెంట్. ఈగోలన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపో. లైక్ గెట్ ఇన్ టు దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్లో కూర్చొని నేను ఒక ఏదో పెద్ద ఒక కథ రాసుకుంటా, ఓకే అది వర్క్ అవ్వచ్చు. లైక్ సంబడి లైక్ అలాంటి ప్రొడ్యూస్ చేసే తాకత్ కూడా ఉంటే ఓకే ఒప్పుకుంటాను. ఆ ప్రొడ్యూస్ చేసే ఫెయిల్ అయినా కూడా మాకు ఏం ఫరక్ పడదన్న అదే ఒక ఎక్సెప్షన్స్ అవి. బట్ ఇఫ్ ఫిల్మ్ మేకర్ హూ వాంట్స్ టు మేక్ అ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్, first get out of the home and get into a film group of people. It can be how much ever small it is. So a circle ki vellipote you will get a team. So I feel like you need to get a team. So if you have a team, no, meeku oka average script unna daniki meeku inputs ichi good script cheyagalutaru. నువ్వు ఒక మీడియా కోర్స్ స్క్రిప్ట్ రాసుకుని దాన్ని నువ్వే తోపు అనుకుని తర్వాత వెళ్ళి ఫెయిల్ అవ్వడం కన్నా ఇట్స్ ఓకే యూ రైట్ యావరేజ్ స్క్రిప్ట్ బట్ యూ హ్యావ్ అ రైట్ టీమ్. 10 మంది ఒక 5-6 నీతో పాటు ఉన్నారంటే దిల్ గివ్ ఐడియాస్ అండ్ దిల్ మేక్ ఇట్ అ బెటర్ స్క్రిప్ట్. అండ్ దెన్ వెన్ యూ హ్యావ్ అ బెటర్ స్క్రిప్ట్ అంత పాస్ అయిన తర్వాత యూ విల్ ఫైండ్ రైట్ ప్రొడ్యూసర్ మేబీ. ఓకే అండ్ దెన్ వెన్ యూ హ్యావ్ అ ప్రొడ్యూసర్ అండ్ వెన్ యూ హ్యావ్ అ యువర్ ఓన్ టీమ్ విచ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ, ఐ థింక్ యూ కెన్ క్రాక్ అ ఫిల్మ్ నౌడేస్. ఐ థింక్ యూ కెన్ క్రాక్. లేకపోతే ఏంటంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకుని దాన్ని అండ్ రెండోది ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దట్ వీఆర్ ఆల్ డెబ్యూ ఫిల్మ్ మేకర్స్. ఓకే I have seen people writing film costs 8 crores, 9 crores and all. So that doesn't make sense for me. Unless I am producing it. ఇప్పుడు మా నాన్న తోపు అనుకోండి, నేను 100 కోట్ల సినిమా రాసుకుని నేను వస్తాను. కానీ నన్ను నమ్మి మా అమ్మ నాన్ననే కాలేజ్ ఫీజు కట్టరు నార్మల్ గా. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఎవడో ఒక ముక్కుమని తెలియని వ్యక్తి మీద 10 కోట్లు 5 కోట్లు అంతేందుకు ₹1 పెట్టాలంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. నో ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే ద రైట్స్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీ ఇవన్నీ కుదరాలి, ఇవన్నీ కరెక్ట్ గా. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి సేస్ ఫాలో యువర్ హార్ట్ అంటారు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో స్టాప్ ఫాలోయింగ్ యువర్ హార్ట్, స్టార్ట్ యూజింగ్ యువర్ బ్రెయిన్. నేను సినిమా చేయాలి అనుకునేంత వరకే. సో నువ్వు కమిట్ అయ్యే తర్వాత షట్ యువర్ హార్ట్, థింక్ ప్రాక్టికల్ గా ఉండండి. లైక్ స్టార్ట్ ఫాలో యువర్ బ్రెయిన్. చెప్తుంది రైట్ రాంగో చెప్తూనే ఉంటది. లేదు ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది, జరగవచ్చు, బట్ దానికోసం లైఫ్ టైం వేస్ట్ చేసుకోలేదు కదా. సో దెర్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ స్పేస్. గెట్ ఎ టీమ్, ఫాలో ఇన్ టు ఎ టీమ్, వర్క్ హార్డ్. లైక్ పని చేసుకుంటూ ఒక టీం దొరుకుతుంది. టీమ్ తో పాటు ట్రావెల్ అవుతూ ఎంతో కొంచెం డబ్బులు వస్తూ ఉంటది. సో యూ హ్యావ్ దట్ పాజిటివ్ మైండ్ సెట్. దాంతో పాటు కొంచెం పరిచయాలు ఏర్పడతాయి, స్క్రిప్ట్ పిచ్చేస్తూ ఉండొచ్చు, ఎవడో ఒకరికి తగులుతుంది. దాంతో పాటు తగలంగానే లాక్ అ ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ ద బడ్జెట్ ఇట్ ఈస్, వర్క్అవుట్ గుడ్ విత్ యువర్ టీమ్, గెట్ అ ఫిల్మ్ అవుట్ విత్ ఇన్ 20-25 days. లైక్ ఫినిష్ యువర్ షూట్, మీ వాళ్ళే ఎడిట్ చేస్తారు, ఎవరో ఒకరు సౌండ్ దొరుకుతారు. చిన్న దానికి బడ్జెట్స్ దొరుకుతాయి ఆబ్వియస్లీ. గెట్ ఇట్ డన్. And I think that is the right space enough. Like if you want to go to, like Tyagarajan sir, Tamil filmmaker said, you want to go to Madurai, just go to Madurai. That's all. I think. Yes. Danik bus ticket తీసుకోవాలి అంతే. Follow your heart అవ్వదు అక్కడ. But it may be, whatever I told may sound harsh, but I feel like నాకు ఇప్పుడు ఫిలిం రాసి తీయడానికి 3 years పట్టింది. కానీ ఈ టీం అంతా కలెక్ట్ చేసుకుని ఇవన్నీ సెట్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్కి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకుని 7 years పట్టింది బ్రో. సో థ్యాంక్స్ బ్రో. చాలా అంటే ఇన్ని రోజులు నేను మీరు చెప్పిందే మా పేరెంట్స్ చెప్తున్నాను, ఇప్పుడు విన్నారు. దే ఆర్ లిజనింగ్ నౌ. లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. లైక్ మనం ఏం చేస్తామంటే చాలా పిచ్చిగా వెళ్ళిపోతాం కదా. అందుకే ఓకే ఏదో ఒక మంచిదైన వాళ్ళు బయటికి వస్తారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. కానీ ఎంతో మంది ఉండిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి తెలియదు. సో ఐ హావ్ సీన్ ఇట్, మై పీపుల్, మై ఫ్రెండ్స్, ఐ హావ్ సీన్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఏదో అయిపోయానని చెప్పట్లేదు, కానీ ఐ లెర్న్ ఫ్రమ్ దీస్ థింగ్స్. లైక్ ఏదో ఒక ఎమోషన్ లో ఏదో ఫేమస్ జెర్సీలో అది చాలా అది మొమెంట్ మనకు దొరుకుతుందో లేదో తెలియదు లైఫ్ లాంగ్ మొత్తం, కానీ చిన్నగా జరుగుతూ ఉంటది అప్పుడప్పుడు. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ లైక్ థింక్ ప్రాక్టికల్. You can make a film. It's okay to make a film. It's okay. It's very good to be it's okay to think that I can become a filmmaker. But there is a process. Like make your own process. My process was to get a team first, then the story, then the producer, and then all the other things fell in place. Yes. So ఒక స్టోరీ పట్టుకుని దాన్ని చెప్పుకుంటూ వెళ్ళి దాన్ని లీక్ చేసుకుని ఇంకెవడో సినిమా తీసి హర్ట్ అయిపోయి మళ్ళీ ఇంకేదో ఇక్కడ అయిపోయి పులిహోర చేసుకోకండి. First get a team, keep your story, start building your story, and it will. I think that worked out for me. So I don't know what.
మెయిన్ ఇదంతా మన భార్గవ్ కోసం, ఎందుకంటే ఈజ్ లైక్ క్యూరియస్, అంటే లైక్ లిటరల్లీ అప్కమింగ్ నేను అవ్వాలి అని చెప్పి చాలా మిలాని బీటెక్ కంప్లీట్ చేశాడు అండ్ ఈజ్ వాంటెడ్ టు గెట్ ఇంటూ ఫిలిం. వెళ్ళిపో బ్రో, సెట్కి వెళ్ళిపోయి మంచి డైరెక్టర్ పని చేయి. థ్యాంక్ యూ. మీ ప్రీమియర్స్ కూడా ఎప్పుడో చెప్తే ఒకసారి కనబడితే 100% bro. Like we will be updating in our instas and all, like please come. Okay. Yeah bro. Yeah, definitely bro. Obviously మనం ఒక 10 మంది ఉన్నాం కాబట్టి పోస్టర్ మోయే దగ్గర నుంచి హార్డ్ డిస్క్ సినిమా థియేటర్కి ఇచ్చే వరకు మనమే చేసుకుంటున్నాం కాబట్టి అందుకే నేను మీకు రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. సింజిత్ చెప్పేస్తాను నేను వస్తానని. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ ద ఇన్వైట్ అండ్ ప్లీజ్ కమ్ టు ప్రీమియర్స్. మీరు పిలవకపోయినా వస్తాం బ్రో. టీజర్ అట్లుంది, ట్రైలర్ టీజర్ అట్లుంది. మేమే అడుగుదాం అనుకో, మీరే మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. లైక్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ లైక్ యూ కెన్ బి అ ఫిల్మ్ మేకర్, ఆల్ ద బెస్ట్. సో ఇట్ విల్ హ్యాపెన్. బిలీవ్ ఇన్ యువర్ బ్రెయిన్ బ్రో and don't be desperate. ఓకే కరెక్ట్ బ్రో. యాక్చువల్లీ ఇది మీ అంటే మీ టీమ్ ఈ కోర్ టీమ్ ఉంటుంది కదా, అందరు 23-24 అన్న నిజమేనా? మనం స్టార్ట్ చేసినప్పుడు 24-25, ఇప్పుడు అందరూ 27 అయిపోయింది, 28 అయిపోయింది. నేను మొన్న 28 ఫిల్ అయినా. సో అట్లా అయింది అది. స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ లైక్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్ వాజ్ వన్ ఆఫ్ కెమెరా అసోసియేట్. హీ వాజ్ 21. Oh great. Like all of them were like that, and actors tappa entire team was like that. Nobody, even the producer was only 24. Yeah. He was the drone operator of the film. Wow. Crazy. Rightly metaphor bro. Arambam is Arambam for the whole team entire. Yes. Hope so. మీరంతా ఎంత 26 ఆ 25? లేదు 24 అందరం 21, వాడు ఒక్కటి 25, 22. So all the best అందరికి. You guys also want to become film, you are all film enthusiasts. No. VFX artist actually. VFX artist. తిన ఒక్కడు ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటున్నాడు. యాక్చువల్లీ మా సబ్స్క్రైబర్ తినే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇట్లా మాకు చెప్తే అరే కాంటాక్ట్ అవుతున్నారా అంటే మాకు కూడా అదే, అంటే మేము కొంతమంది ట్రై చేసినాము కానీ అప్పుడు అప్రోచ్ అయినాము, కుదరలే, మీరు అయినారు. ఫస్ట్ యాక్చువల్లీ వి షుడ్ బి థాంక్ఫుల్ టు భార్గవ్ యాక్చువల్లీ, ఎందుకంటే మమ్మల్ని మీతో కనెక్ట్ చేసి లైక్ ఇంత మంచి లైక్ పాడ్కాస్ట్ వచ్చినందుకు, లైక్ అంటే లైక్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు షుడ్ డెఫినెట్లీ ఫస్ట్ థ్యాంక్ భార్గవ్. అండ్ సింజిత్ బ్రోకి తను అంతా సాంగ్ కొట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ స్టార్ట్ అది తను అంతా అని ఒక సాంగ్. సింజిత్ బ్రో లాస్ట్ కి సింజిత్ భయ్ అన్నిటికి ఇట్లా Sinjit bro and Ajay bro, thank you so much. Yes bro. మీ టైం కి థ్యాంక్ యూ బ్రో, మీ వాల్యుబుల్ టైం కి. ఎందుకంటే ఈ టైం లో మీరు ఎంత బిజీ ఉంటారు, ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో నాకు తెలుసు. దీని ద్వారా లైక్ ఇంకో 5 టికెట్లు వస్తాయేమో, ఇంకా 6 టికెట్లు వస్తాయేమో. డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా డెఫినెట్లీ పుల్ దెమ్. యా ఎగ్జాక్ట్లీ. సో అంతే, ఇంకేం దాంట్లో కూడా సెల్ఫిష్ రీజన్ ఉంది. బట్ ఏంటంటే ఎంత ఉంటే అంత, ఎంత లాస్ట్ మహా అయితే 8th నైట్ వరకు చేయగలుగుతాం, 9th నైట్ వరకు అంతే ఆరంభం, తర్వాత అంతమే. మా మీలైనంత మేము చాలా మందికి, ఎంత మంది అయితే అంత మందికి పుష్ చేస్తాం ఖచ్చితంగా. డెఫినెట్ గా మీ టీమ్ ఎఫర్ట్స్ అన్ని కూడా లైక్ వర్త్ ఇట్, అంటే లైక్ ప్రతి ఒక్కటి కూడా ఏమంటారు పే ఆఫ్ అవుతారు. థాంక్యూ సో మచ్. మేము కూడా మూవీ చూసినాక వర్త్ వర్మ వర్త్ అంటాం అంతే. ఫిల్మ్ రెఫరెన్సెస్ మనం మ్యూట్ చేసేయొచ్చు. మీకెట్లా అనిపించింది బ్రో ఈ కన్వర్సేషన్? అంటే పొద్దున్నుంచి ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, కొంచెం రొటీన్ గా అనిపించిందా, లేకపోతే అంటే ఆ ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలియదు. 3 years పనిచేసిన తర్వాత సో ఇట్స్ లైక్ వాళ్ళ పిఆర్ బట్ ఏం వర్క్ అవుతుందో వాళ్ళు ఎవరు మా అలా పెడుతున్నారు. బట్ దిస్ వాజ్ సంథింగ్ వేర్ లైక్ అంటే 100% ఇప్పుడు వాళ్ళు చేసిందంతా, ఎందుకంటే వాళ్ళ పిఆర్కి ఎంతో కొంత వెళ్తుంది, దాని నుంచి వీళ్ళకి ఎంతో కొంత వస్తుంది. ఆమె అక్కడికి వచ్చి ఏదో ఆయన ఎవడో వచ్చి ట్రైలర్ చూసేసి హాయ్ హలో నమస్తే స్టార్ట్ చేసేసి అలా తర్వాత 3 అదే క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోతారు, వాళ్ళకి వద్దు జాబ్. సో దిస్ వాజ్ వెరీ జెన్యూన్, దట్స్ వై వి ఆల్సో ఓపెన్డ్ అప్. ఇవన్నీ ఎవరికి చెప్పలేదు మనం, ఎందుకంటే చెప్పుకుని ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపించుకోవడం అని చెప్పి. లేదు. సో వి ఫెల్ట్ ఇట్ వాస్ లైక్ గుడ్ థింగ్ టు టాక్ అబౌట్ యూ, సో దట్ మాకు అనిపించింది ఓకే మనం కూడా లైక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ నో, లైక్ పీపుల్ లైక్ అస్, లైక్ యు ఆర్ ఇన్వైటింగ్ అస్ టు టాక్ అబౌట్ సినిమా ఇస్ ఓన్లీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. ఇవన్నీ ఎంత అనుకున్నా, ఫిల్మ్ చేసిన ఏమనుకున్నా, ఇవన్నీ మనకు కూడా ఇంట్రెస్టింగ్.
కొంచెం we also feel happy bro, to be very frank. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. yes bro, thank you so much. Thank you for having us. Wish you all the best for your 10th రోజు సక్సెస్ గా అంటే లైక్ మూవీ హిట్ అవుతుంది కంపల్సరీ. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ పాడ్కాస్ట్ మన ఆరంభం టీమ్ తోటి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. మన ఆరంభం మూవీ May 10th వచ్చేస్తుంది. సో థియేటర్ లో మిస్ అవ్వద్దు. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఈ పాడ్కాస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ గైస్, బై బై.